ఇది గత వారము మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనము విని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకానికి లోకరీతి బలహీనతలకు మనము ఏముండకూడదు, అణిగి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రత్యేకంగా మన జీవితంలో మనం లోకరీతి బలహీనతలు దేంట్లో చూస్తామంటే ఆర్థికంగా మనం బలహీనంగా ఉంటే ఎక్కడికి కూడా కదలలేని పరిస్థితిలో ఉంటాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఒక్క పైసా మన దగ్గర లేకపోతే మనం ఆటో కానీ, రిక్షా కానీ, ఈవెన్ బస్సు కానీ మనం ఎక్కి ఎక్కడికి కూడా ఏ తీర్మానం. కొన్నిసార్లు అనుకుంటాం ఒక సహోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి నుండి కొన్ని సహాయం మనకు లభిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా మన దగ్గర ఖర్చుకు డబ్బులు లేకపోతే మనం వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎక్కడైతే మనకు ఆర్థికంగా మనం ఇబ్బంది కలిగి ఉంటామో, ఆర్థికంగా వెనుకబడి ఉంటామో, ఏ ఒక్క అంటే అడుగు ముందుకు తీసుకోలేము, అంటే ఆలోచన కూడా రానివ్వం, ఎందుకంటే అది మన వల్ల కాదు కాబట్టి. సో యాక్చువల్లీ నేను ఫ్రైడే మెసేజ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, కానీ ఎందుకో నా మనసులో దేవుడు ఈ వాక్యాన్ని నువ్వు రాయి, ఈ వాక్యాన్ని నువ్వు బోధించు మని పదే నేను చాలా చివరి క్షణాల్లో నేను ఈరోజు వాక్యం రాశాను. సాధారణంగా నేను ప్రిపేర్డ్ ఉంటాను, ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాను. నాకు వాక్యం రాయడం అంటే అది ఏదో ఇమోషనల్గా, అంటే తొందరపడి కూర్చొని రాయడం, ఆతృతతో రాయడం, ఏదో ఒక ముక్క ఆలోచనలు వస్తే ఆ ఒక్క ముక్కను పట్టుకొని రాసేయడం. నేను కొంతమంది యొక్క బోధనలు వింటాను. ముందు కొన్ని వచనాలు, ముందు వచనం కానీ రెండో వచనం కానీ చాలా అంటే వివరముతో వాక్యం చెప్తారు. తర్వాత వాక్యంలో మనం చూస్తే ఆ ఆసక్తి ఉండదు, మళ్ళీ ఆ వివరణ కూడా ఉండదు, కేవలం వాక్యం చదువుకుంటూ పోతారు. అలా కాకుండా వాక్యం మొదలు నుంచి చివరి వరకు యేసయ్య సమస్తంలో శక్తిమంతుడు, అన్నిట్లో దీవించేదగిన దేవుడు మన దేవుడు. అదేవిధంగా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి కూడా మనలో అలాగే ఉంటుందని నేను విశ్వసిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే విశ్వసించిన వాడికి సమస్తం సాధ్యం, ఆమేన్. విశ్వసించలేని వాడికి ఏది సాధ్యం కాదు. నేను కూర్చొనే చెప్తాను, బ్రదర్ మీరు భయపడకండి, ఆ కార్యం అయిపోతుందని. ఆమేన్. అంటే నేను ముందుగానే ఆత్మలో చూస్తానని, కాబట్టి విశ్వాసంతో పలుకుతానది అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం పెళ్లి కాకముందు ఎలా అనుకుంటాం, ఈ వండాలే వేసుకుంటే గిట్లుంటా, ఈ కడేం వేసుకుంటే గిట్లుంటా, నేను ఆ పాపిడి బిందె వేసుకుంటే గిట్లుంటా అనుకుంటామా లేదా? అనుకుంటాం. మీకు పెళ్ళి అవసరం లేదు, మేమేమనుకుంటారు, ప్రైజ్లు అయితే చాలు అనుకుంటారు కొంతమంది. సో ఆ రకంగా మనం ఒక డ్రెస్ వేసుకోక ముందే ఈ డ్రెస్లో నేను ఎట్లుంటా అని నేను ముందుగా చూసుకుంటాను. అద్దంలో చూడకముందు ఈ బట్టల్ని నేను అలా ఫ్రేమ్ చేసి చూస్తాను. దీని మీద వాస్కోట్ వేస్తే ఎట్లుంటుంది, కోట్ వేస్తే ఎట్లుంటుంది, నేను ఎంత అందంగా కనిపిస్తా, ఇవన్నీ నేను ముందే డిజైన్ చేసుకుంటా. అద్దం ముందు ఇట్లా తిరిగి కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము బలహీనంగా దేవుని యొక్క రాజ్యంలో మనం వచ్చినప్పుడు వీఆర్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో వచ్చిన బిడ్డలు దీవించబడి ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని కోరిక. వస్తున్నట్టే వెళ్ళకూడదు, వస్తున్నట్టే జీవించకూడదు. నేను వచ్చినట్లు లేను కదా, నేను ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో వచ్చానో ఇలా లేను, నేను వచ్చినట్లు ఈరోజు లేను, ఇంకా ఉండను కూడా. ఆమేన్. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి అదే ఆశ. సో దేవుని యొక్క ఆశ ఏంటంటే ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం చదివితే మనమందరం కూడా ఆర్థిక అభివృద్ధి కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆర్థికంగా మనం బలపడాలని, ఆర్థికంగా మనం దీవించబడాలని, ఆర్థికంగా మనం ఆశీర్వాదకరంగా మారాలనే దేవుని యొక్క కోరిక. దానికి కావలసిన సమస్తాన్ని దేవుడే ఇస్తాడు. ఆమేన్. దేవుడే ఆ సమస్తాన్ని మనకు సమకూరుస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఉండడం వలన మనం వాటిని పొందుకునే అర్హత పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం.
మనము జ్ఞానము కలిగి కూడా కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా వాటిని పొందుకోలేకపోతుంటాం. ఎందుకంటే విజ్ఞానమే సమస్తాన్ని మనకు సమకూర్చి పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, Deuteronomy chapter 8 verse 18 we will read. మిమ్ము సంపన్నులను చేసింది మిమ్మల్ని సంపన్నులుగా చేసింది ప్రభువే అని గుర్తింపుడు. చూడండి, మనల్ని అధికముగా దీవించబడే విధంగా, అధికంగా ఎదిగే విధంగా, అధికంగా సంపాదించుకునే విధంగా ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తున్నాం. ఆ ప్లాన్లో ఇంత డబ్బులు మనం సంపాదించుకుంటామని అనుకుంటాం. మనం ఇంత డబ్బులు నాకు కమిషన్ వస్తుంది, ఇంత డబ్బులు నేను ఎర్న్ చేస్తాను, ఇంతగా నేను దీవించబడతానని మనం అనుకుంటాం. దానికి ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడే ఆ యొక్క ప్రణాళికలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ప్లాటింగ్ బిజినెస్ చేస్తున్నారు. ప్లాటింగ్ బిజినెస్ చాలా రిచ్ బిజినెస్. అయితే ఒక్కసారి ఆ ఏ ప్లాట్ అయితే మనం కొన్నామో అది సక్రమంగా ఉంది, అమ్ముడుపోయింది అనుకోండి, కోటీశ్వరులుగా మారిపోతాం. ఆమేన్. యు విల్ బికమ్ లాకర్ ఇమీడియట్లీ. ఒక్కటి తగిలితే చాలు. సంవత్సరానికి అలాంటిది ఒక్క బిజినెస్ చేస్తే చాలు. మరి అదేవిధంగా ఒక్కటి తగిలితే చాలు సంవత్సరం లోపల పూర్తిగా మునిగిపోవడానికి. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రతి ఒక్క వాటిలో దేవుని యొక్క విజ్ఞానం మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేర్ ఈస్ అ సిస్టమ్ టు కంట్రోల్ దిస్ ఫైనాన్స్. ఈ యొక్క అభివృద్ధిని, ఈ వచ్చిన ధనాన్ని, ఈ వచ్చే రాబడిని, మరి అదేవిధంగా రాబడి వచ్చే విధంగా వీటన్నిటినీ కంట్రోల్ చేసుకునే ఒక సిస్టమ్ ఉంటుంది. చిన్నపిల్లల్ని కొంతమంది చూస్తే, అక్క నువ్వు సరిగా కంట్రోల్లో పెట్టుకోలేదు నీ బిడ్డల్ని అంటారు. ఏమంటారు? కంట్రోల్లో పెట్టలే, నీ అదుపులో పెట్టుకోలే, ఈరోజు బిడ్డలు వింటలేరంటే అది నీ బలహీనత. అదేవిధంగా ప్రతి ఒక్క దానికి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ మనకు తెలియక మనం ఎన్నో రకాలుగా ఈరోజు బాధపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈ డబ్బుని కంట్రోల్ చేయకుండా కొంతమంది, చూడండి, నేను చెప్తున్నానని ఎవరిని వివరించి చెప్పడం లేదు, కొంతమంది బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ యొక్క యానివర్సరీ, పెళ్లి దినం చాలా ఘనంగా, ఇప్పుడే నేను చూస్తూ ఉంటాను, కొంతమంది కొత్త సూట్ కొనుక్కుంటారు, కొత్త సారీ, వద్దంటలేను, చెప్తున్నాను. మరి అదేవిధంగా మళ్ళొక రింగ్ చేంజ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇంకా గొప్ప, అంటే చాలా భయంకరంగా ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క పెళ్లి దినాన్ని జరుపుకుంటారు, బర్త్డేని జరుపుతారు. అదేవిధంగా హోటల్స్కి వెళ్తారు, రెస్టారెంట్స్, అనేక విధాలుగా వాటి యొక్క, అంటే ఆ డబ్బుల్ని వాళ్ళ యొక్క అదుపులో పెట్టుకోకుండా, అదుపు లేకుండా వాటిని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ చేసి ఆ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏ నెల వస్తుంది? మే, జూన్ వస్తుంది. ఈ మే, జూన్లో ఏమొస్తుంది సిస్టర్? స్కూల్స్ స్టార్ట్. ఏమొస్తుంది? స్కూల్స్, కాలేజ్. బ్యాగ్ కొనాలక్క, బుక్స్ ఎట్లనో కొన్నా, కేకు కొన్నావు, రింగు కొన్నావు, సూట్ కొన్నావు, ఇవన్నీ కొన్నావు. చూడండి, ఇవన్నీ చేసి చివరికి పిల్లలకి అక్కడికి వచ్చి మనం ఇరుక్కుపోతున్నాం. అక్కడికి వచ్చి మనము ఏది చేయలేకపోతాం. ఎందుకంటే ఆ సిస్టమ్ అన్నది లేదు మన దగ్గర. నేను అలానే మీరు ఏది చేయొద్దు అంటలేను, మీరు అన్నీ చేయండి, నేను కూడా తింటా, కానీ వాటి మీద మన కంట్రోల్ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళి, ఒక రెస్టారెంట్కి వెళ్ళి, బాగా ధనవంతురాలు సిస్టర్ విక్టోరియా అనుకుందాం, ఆమె ధనవంతురాలే. అలాగని ఇప్పుడు సిస్టర్ విక్టోరియా వెళ్ళి ఒక రెస్టారెంట్లో 20-30 వేలు ఖర్చు పెట్టి, ఇలాగని బాగా ఖర్చు పెట్టి ఆమె తిని వచ్చిందనుకొని, మనం కూడా ఆమెతో పోటుపడి కోదూరు లక్ష్మి వెళ్ళిందనుకో, ఆమె 20 పెడితే నేను కూడా పెడతా, కానీ ఆమె 20 పెడితే ఈమె 22 ఖర్చులు పెట్టింది. ఎవరు? కోదూరు లక్ష్మి. సిస్టర్ విక్టోరియా ఇంటికి హాయిగా పడుకుంది, కానీ సిస్టర్ లక్ష్మికి రాత్రంతా నిద్ర రాలే. ఎందుకు చెప్పండి? అయ్యయ్యో, చేతుల డబ్బులు పోయనే. ఇక్కడ ఏమైందంటే సహోదరి విక్టోరియా ధనికురాలు, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె డబ్బులు ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు, రేపు ఎట్లా సంపాదించాలన్నది కూడా తెలుసు. కాబట్టి 20,000 ఆమెకి ఒక లెక్క కాదు. ఇక్కడ సహోదరి కోదూరు లక్ష్మి ఆమెను చూసి ఈమె ఖర్చు పెట్టుకొని రాత్రి అంతా నిద్ర లేకుండా పడ్డది.
చూడండి, అదే సిస్టమేటిక్గా మనం ఉంటే మనం ఆలోచిస్తాం. ఆ సహోదరి హోదాకి, ఆమె రాబడికి ఆమె 20 కాదు 40 ఖర్చు పెట్టుకోగలదు. నేను ఆలోచించి ఆ స్థాయికి వెళ్ళకముందుకే సూటు బూటు కొనుక్కుంటాం మనం. ఆ స్థాయికి వెళ్తే అవన్నీ కూడా వాటంతటా అవే వస్తాయి. సో ఆ సిస్టమేటిక్ మనకు తెలియకుండా మనం ఏం చేస్తుంటామంటే అనేక విధాలుగా కొన్ని మినిస్ట్రీస్ కూడా మించిన దానికంటే అధికంగా ఇది ఇలా చేయాలి. ఒక మినిస్ట్రీని చూసి మనం పరిగెట్టొద్దు. ఒకరు చేస్తున్నాడని మనం పోకూడదు. మనకు ప్రేరేపణ రావాలి. ఆ డబ్బు మీద కంట్రోల్ మనకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మనం కిందికి దిగజారిపోయాము ఆర్థిక కంటే? ఉన్నప్పుడు నేను అస్సలు చూడనక్క, ఏం చూడను, ఉన్నప్పుడు నేను ఆలోచించనంట. ఏమంటారు? మీ నోట్లోనే వినాలి నాకు. ఏదంటే సెల్ ఫోన్ ఏది కావాలి అది కొనుక్కో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏదో మన టైంకి మనకి ఈ రేంజ్లో ఫోన్ సరిపోతుంది, చాలు. హలో అంటే చాలు, మనకి మాటలు వినిపిస్తే చాలు. ఈ డబ్బులు రేపటికి పనికి వస్తాయి. మనకు చాలా పని ఉంది ఫోన్లో అంటే ఒక పెద్ద ఫోన్ కొనుక్కోవచ్చు. దాని ఉపయోగం అంత ఉందంటే. లేనిది ఏదో 10 మంది వాడుతున్నారని నేను కూడా వాడుతున్నాను. డబుల్ కెమెరానంట, సింగిల్ కెమెరా, నా ముఖం కనిపించదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి అందంగా ఉండాలి కానీ చిన్న కెమెరా అయినా మంచిగానే వస్తాడు. అవునా కాదా? అవును. దానికి డబ్బాలు ఉంటే టిబులు ఉంటేనే రాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా ఫొటోస్కి మేకప్ చేయొద్దంట. ఒరిజినల్గా నన్ను గుర్తుపట్టరు ప్రజలు. ఒక సహోదరి బెదర్ మీరు దాంట్లో డిఫరెంట్ ఉన్నారు, నల్లగా ఉన్నా అందులో ఆయన కొద్దిగా దిద్దిండు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో, మనము కంట్రోల్ చేయడానికి మనకు కావాల్సింది దేవుని యొక్క విజ్ఞానం. మన జ్ఞానంతో ఈ లోకంలో జీవిస్తున్నా కానీ దేవుని సన్నిధి ద్వారా వాటన్నిటి మీద అదుపు వస్తుంది. మీకు మీ జోబులో ₹1,00,00,000 ఉన్నా కూడా మీరు ఎలా ఉంటారంటే అదుపులో పెట్టుకొని ఉంటారు, ఆలోచిస్తారు, ఇది నేను ఖర్చు పెట్టాలా వద్దా. కొంతమంది నేను చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, మినిస్ట్రీకి ₹10 ఇచ్చి బాధపడతారు. అయ్యో అక్క మర్చిపోయిననే, బస్సుకు లేదు ₹10 ఇచ్చేసిన, ఇప్పుడు ఎట్లా పోదాం, మళ్ళీ బ్రదర్ని అడిగితే ఏమనుకుంటాడో, నువ్వు అడగరాదు. ఇచ్చి ఆ టైంలో అవసరం ఉందని ఇచ్చి తిరిగి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అబద్ధం చెప్తలేను, కావాలంటే సిస్టర్ స్వరూపని అడగండి మీరు. బ్రదర్ క్లెమెంట్ కూడా ఉన్నాడని కదా, ఇచ్చి తిరిగి అడిగిన వాళ్ళు. బ్రదర్ అలా ఉంటారంటే చెప్తున్నా, మీకు ఉన్నదే చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. కానుక ఇచ్చి తిరిగి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తొందరపాటు, ఎమోషన్, వారికి అది కావాలి అంతే. ఈరోజు ఇస్తామంటాం, ఆ తర్వాత బాధపడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, భావనాత్మ దేవం, భావనాత్మ దేవా వందనం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆ రీతిగా సో ఇమోషనల్లీ మనం ఏది కూడా చూడండి. కొంతమంది పెద్దరికానికి మీరు కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తారు, 10 మందితో పాటు వెళ్తారు. అక్కడ ఏం చేస్తారు, ఒక ఆయన 2,000 తీసుకోపో, తక్కువ పడుతుందంట దేనికైనా కొనడానికి. కేక్ కొనుక్కు రావాలంటే 500, చాలు 400, వద్దు 200 ఎక్కువ, తక్కువ పడితే మళ్ళీ తిరిగి వస్తాడా. కానీ దేవుడి సన్నిధిలో నోటు వెనక్కి వెళ్తాడు, బయటికి రాదు. చూడండి, ఎక్కడైతే మనకు ఏదైతే మనం చేయాలో అక్కడ చేయక, ఏదైతే మనం చేయొద్దో అక్కడ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, దేవుడు మీ యొక్క లోటుపాట్లన్నింటినీ తీర్చేయాలి. ఆమేన్. మీ అప్పు సమస్యలన్నీ తొలగించాలి. ఆమేన్. మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి పరిపూర్ణ విడుదల దేవుడు దయచేయాలి. ఆమేన్. అట్టి కృపను దేవుడు దీవించే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, భావనాత్మ దేవా వందనం, భావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము దేవుని యొక్క ద సీక్రెట్ టు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఆ రహస్యం ఏంటిది? దేనివల్ల అయితే మనం దీవించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క పరలోక రాజ్యానికి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, అన్ని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. దేవుడు మనం దీవించబడాలి, ధనవంతులుగా కావాలని కోరుకుంటున్నాడు. వాటికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ప్రాముఖ్యతలు ఉన్నాయి. అవి మనం పాటించుకుంటే మనం ఎంత చేసినా మనం దీవించబడం, ఎంత కష్టపడినా మనం దీవించబడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ సిస్టమ్స్, ఆ ప్రాముఖ్యతలు, ఆ ప్రణాళికలు మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పరలోకాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కుటుంబంలో మనం వెళ్ళి జీవించాలంటే కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కుటుంబ సభ్యులతో మనం మెదులుకోవాలంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క స్వభావం ఏంటిది మనం తెలుసుకుంటేనే వారి యొక్క స్వభావం ప్రకారంగా మనం నడుచుకోవచ్చు. లేకపోతే అత్తవారి ఇంట్లో కోడలు ఉండి కాపురము చేయలేదు, సంసారం చేయలేదు, అక్కడ ముందుకు కొనసాగుకొని పోలేదు. వారి యొక్క మనస్తత్వం మనం తెలుసుకుంటే హాయిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకానికి యేసయ్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా యేసయ్య పలికిన మాటలు when Jesus came, అయితే తాను క్లియర్గా మన అందరికీ బోధించాడు ఈ పరలోక రాజ్యం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందని. పరలోక రాజ్యం ఎక్కడో ఉంది అని మనం అనుకుంటాం, సరే మనకు తెలియకపోవచ్చు. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే ఆ పరలోక రాజ్యము ఎక్కడికి సమీపించిందని యేసయ్య మనకు తెలియపరుచున్నాడు. చూడండి. హృదయ పరివర్తనము చెందుడు, ఆ, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యము ఎక్కడుందో మీకు నాకు తెలియదు, కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే ఆ పరలోక రాజ్యం మీ దగ్గర సమీపించింది. ఎక్కడికి వచ్చింది? దగ్గరికి. యేసయ్య ఎక్కడికి వచ్చాడు? దగ్గరికి. మన దగ్గరకు వచ్చాడు, భూమి మీదికి వచ్చాడు, మన దగ్గర వచ్చాడు. పరలోక రాజ్యం మీ దగ్గరికి సమీపించిందని యేసయ్య మనకు బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, he says he announced his ministry statement from the time on Jesus began to proclaim his message. ఆయన మొట్టమొదటి మెసేజ్ ఇస్తున్నప్పుడే తన యొక్క మినిస్ట్రీని మనందరికీ తెలియపరిచాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించింది అని యేసు ఆ. అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. చూడండి, అప్పుడే ఆరంభించాడు. ఏమని? పరలోకం వచ్చిందని. పరలోకంలో ఏముందండి చెప్తారా? ఏముంది పరలోకంలో? శాంతి, సమాధానం. మీకు కావాల్సినవన్నీ ఉన్నాయండి. ఆమేన్. ఏముంది? కావాల్సినవన్నీ. అదే దగ్గరకు వచ్చింది, కానీ స్వీకరించలేకపోతున్నారు. ఎందుకంటే పరలోకం అంటే తెలియదు మనుషులకు. సో యేసయ్యమన్నాడు, ఇక భూలోకపు ఆలోచనలు మానేసి పరలోకం సమీపించింది, ఇంకా ఆలోచన కలిగి ఉండండి, మారు మనసు కలిగి ఉండండి. రిపెంట్ అంటే గతాన్ని తొలగించుకొని నూతన జీవితము మీరు ఆరంభించండి అని దేవుడు అక్కడ మనకు బోధిస్తున్నాడు. సో మెనీ హ్యావ్ నాట్ పేడ్ అటెన్షన్ టిల్ టుడే. ఈరోజు వరకు దానిపైన మన మనసు పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యం అంటే లోకరీతి కులాలు కావు, మతాలు కావు, భేదాలు కావు, ఏది కూడా అంటే ధనవంతులు పేదవాళ్ళు ఏది కాదు. పరలోక రాజ్యం అంటే అందరికీ అన్ని విషయాల్లో సమానమే. యేసయ్య మీకు ఒక్కడికే యేసయ్యనా? నాకు కూడానా? అందరికీ. మనందరికీ యేసయ్యనే. వేరే వేరే రకంగా ఉంటాడా? ఒకే రకంగా ఉంటాడా? ఒకటే. పరలోకం కూడా అదే విధంగా ప్రతి ఒక్కరికి ఒకే రకం. ఆమేన్. సో అది సమీపించింది మీకు అంటున్నాడు. ఈరోజు కూడా అదే మాట అంటున్నాడు, ఆ పరలోకం మీ దగ్గరికి వచ్చింది. ఆమేన్. మీకు కావాల్సినవన్నీ వాటి నుంచి మీరు పొందుకోగలుగుతారు. కేవలం ఏం మార్చాలి? మన ఆలోచన మార్చాలి. లోకరీతిగా ఒకవేళ జీవిస్తే ఇక ముందు మనము పరలోక రీతిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కింగ్డమ్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్ అండ్ ద గవర్నింగ్. ఈ దేవుని యొక్క రాజ్యం ఏంటంటే ఆయన యొక్క శక్తి. ఇన్ఫ్లుయెన్స్ అంటే తన యొక్క పలుకుబడి. పరలోకం అంటే పరలోకంలో ప్రత్యేకంగా ఏమి కలిగి ఉంటుంది? పరలోకం అంటే పలుకుబడి కలిగి ఉంటుంది. మరి అదేవిధంగా ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి. పరలోకం అంటే ఆ రాజ్యం, ఒక రాజ్యం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మరి ఇంపాక్ట్ ఉంటుంది.
సో ఇవి రెండు కలిగి ఉంటాయి. మరి అదేవిధంగా కింగ్డమ్ అంటే కింగ్డమ్ అండర్ చాలా టెరిటరీస్ ఉంటాయి, అంటే అనేక రకమైన దేశాలు ఉంటాయి. ఒక రాజు ఒక దేశానికే రాజు కాకుండా అనేక దేశాలను ఆక్రమించుకుంటాడు, గెలుస్తాడు, అనేక దేశాలకి తాను రాజు అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో పరలోక రాజ్యము ఒక కింగ్డమ్ అంటే ఏ విధంగా ఈ యొక్క భూమి పైన దేశాలను రాజ్యం చేస్తుందో, అదేవిధంగా పరలోక రాజ్యం అంటే కొన్ని దేశాలు, అంటే కొన్ని ఈ లోకమంతటి కూడా అది పరిపాలిస్తుంది. సో లోకరీతికి రాజులకే ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, ఎంతో అధికారం ఉంటుంది. వారికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం పాటిస్తేనే అన్ని సౌకర్యాలు పొందుకుంటారు. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మనకు ఏమడుగుతారు? ఫస్ట్ ఆధార్ కార్డు అడుగుతారు. అదేవిధంగా కొన్ని రూల్స్ పరలోక రీతిగా కూడా ఉంటాయి. ఆ యొక్క రూల్స్లో మనము ఖచ్చితంగా నడిస్తే మనము అన్నిటికీ అర్హత కలిగి ఉంటాం. మీరు దేనికన్నా వెళ్ళండి, మీకు రేషన్ కార్డు అని అడుగుతారు, ఆధార్ కార్డు అని అడుగుతారు. ఇవి రెండు మనం కలిగి ఉంటే ఏది కావాలన్నా మనము తీసుకోగలుగుతాం. ఇన్స్టాల్మెంట్లో ఏదైనా కొట్టాలంటే ఆధార్ కార్డు అడుగుతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో యేసు ఏమడుగుతున్నాడు మన నుంచి? మన యొక్క ఆలోచన, మన యొక్క మారు మనస్సు, మనం ఏ విధంగా జీవించాలి ఆ రీతిగా మనకు బోధిస్తున్నాడు. ఈ రకంగా కాదు, ఈ rకంగా మీరు జీవిస్తే పరలోక రాజ్యాన్ని మీరు పొందుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఈ రాజ్యానికి ఒక రాజు ఉండాలి. మనందరికీ తెలుసు యేసయ్య రాజని. జీసస్ ఈజ్ అవర్ King. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఒక సీఎం కాదు, అతను ఒక పిఎం కాదు, ఒక మేయర్ కూడా కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేట్ కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మరి అతను ప్రెసిడెంట్ కూడా కాదు, గవర్నర్ కూడా కాదు. హీ ఈజ్ ఎ కింగ్. ఆయన ఎవరు? రాజు. సీఎమా? రాజు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. A king is completely opposite to a president. ఒక ప్రెసిడెంట్కి ప్రత్యేకంగా అంటే పూర్తిగా ఆపోజిట్గా వ్యతిరేకంగానే ఉంటాడు, కానీ అతనితో సమానంగా ప్రెసిడెంట్ ఒక కింగ్ కంటే వ్యతిరేకంగా ఉంటాడు, కింగ్ ప్రెసిడెంట్ కంటే వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకు? ఏ కింగ్ ఈజ్ నెవర్ బ్రాట్ ఇన్ టు పవర్. ఒక రాజు మనుషుల చేత కానీ ఇన్ఫ్లుయెన్స్ చేత కానీ రాజు కాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మరి ఎలా రాజు అవుతాడు? పుట్టుకతో వాళ్ళు రాజ్యవంశంలో పుడతారు. ఆమేన్. ఎక్కడ పుడతారు? రాజవంశం. సో రాజులు పుడతారు. సీఎం, పిఎం, ఎంపీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు? ఎలక్టెడ్ బై పీపుల్, అంటే ఒక శక్తి ద్వారా వస్తారు. కానీ రాజు రాజ్యంలో ఆయన రాజుగానే జన్మిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జీసస్ గురించి ఎప్పుడైతే మనం లూకాసు వార్త 2వ అధ్యాయం చూస్తే, యేసు గురించి దూతలు ప్రకటించినప్పుడు ఎవరికి? షెపర్డ్స్కి, కాపర్లకు, గొర్రెల కాపర్లకు ప్రకటించినప్పుడు, ఆ ప్రకటించడానికి వారు వచ్చినప్పుడు, దూతలు వచ్చినప్పుడు ఏమని ప్రకటిస్తాడు? రాజు జన్మించాడు. ఒక పాట ఉంది కదమ్మా, క్రిస్మస్ అప్పుడు పాట, తెలుగు పాట. రాజులకు రాజు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. రాజులకు రాజు జన్మించాడని ఒక పాట ఉంది. అందులో చాలామంది డ్యాన్స్ కూడా వేశారు మన టీం మెంబర్స్. సో యేసయ్య రాజుగా జన్మించాడు. సో కింగ్స్ ఆర్ బోర్న్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు ఎవరిని ఆరాధించారు? ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాజులు ఎవరిని ఆరాధించారు? యేసయ్య. ఘనపరిచారు. చూడండి, రాజులు ఒక రాజుని ఘనపరిచారు. సో జీసస్ ఈస్ బోర్న్ యాజ్ ఎ కింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో యేసుని రాజుగా ఎవ్వరు కూడా సన్మానించలేదు, ఈ లోకంలో తీసుకురాలేదు. ఆయననే స్వయంగా వచ్చాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఎవరు రాజుగా ఆయనను తయారు చేయలేదు కాబట్టి ఎవరు రాజవంశం నుంచి ఆయనను తీయలేరు కూడా. నో వన్ క్యాన్ టేక్ హిమ్ అవుట్ బికాస్ నో వన్ హ్యాస్ బ్రాట్ హిమ్ టు హిస్ కింగ్షిప్.
ఆయన రాజ్యరికంలో ఎవరు తీసుకురాలి, ఆ రాజ్యం నుంచి కూడా ఎవరు యేసయ్యని తప్పించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో రాజులు జన్మిస్తారు, ఏమవుతారు? జన్మిస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చదివినట్లయితే, నేను ఈ యొక్క ఫైనాన్స్ ఏ విధంగా అయితే కంట్రోల్ చేయాలి, ఫైనాన్షియల్గా ఏ విధంగా దీవించబడాలి అన్న సబ్జెక్ట్లోకే వెళ్తున్నాను. మీరందరూ ఏదో అనుకోకండి, బ్రదర్ మీరు ఏదో ఫైనాన్స్ గురించి చెప్పేసి రాజుల దగ్గరికి వెళ్ళిపోయారేటండి. ముందు మీకు పరలోక రాజ్యం తెలియాలి. ఈ యేసయ్య ఎవరు? పరలోకానికి భూలోకానికి రాజుగా జన్మించాడు. రాజు, ఆయనను ఎవ్వరు తప్పించలేరు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ మనసులు మార్చుకోండి అన్నాడు. భూలోకంగా మీరు జీవిస్తున్నారు, అలా జీవించకుండా పరలోకము సమీపించింది. కాబట్టి ఇప్పుడు మీరు ఉద్యోగాన్ని పొందుకున్నారు, ఉద్యోగ రీతిగా జీవించండి. ఇప్పుడు ఉద్యోగం మీరు చేయాలి, టైంకి లేవాలి, టైంకి వెళ్ళాలి. ముందులాగా పడుకోవద్దు నాన్న, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, 8 గంటల దాకా పడుకునేది లేదు, 7 గంటలకే లేచిపోవాలంట. అదేవిధంగా యేసయ్య వచ్చి అంటున్నాడు, మీరు ఇన్నాళ్ళు భూలోకంగా జీవించారు, ఇప్పుడు పరలోక రీతిగా జీవించాలి. సో ఈరోజు అందరూ కూడా మనం ఆ ప్రణాళికల్లో వెళ్ళాలి. ఆ రీతిగా మనం దీవించబడాలంటే యేసయ్య రాజు, ఆ రాజ్యం యొక్క పద్ధతులు మనం తెలుసుకుంటే, ఆ రాజు దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన సమస్త ధనము, సమస్త ఆస్తి, సంతోషం ఏదైతే మన జీవితాల్లోకి మనకు కరువు ఉందో వాటన్నిటినీ పొందుకుంటాం. ఆమేన్. కేవలం ఒక ధనం మాత్రం దేవుడి దగ్గర నుంచి పొందుకోం, అన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో జాన్ చాప్టర్ 18:37 మనం చదివినట్లయితే, ఇక్కడ పైలట్ ఏం అడుగుతున్నాడో చూడండి, చదువమ్మా. అందుకు పిలాతు అట్లయినా ఆ, నీవు రాజువా? పిలాతు ఏమడిగాడు యేసయ్యని? నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నువ్వు రాజువా అని అడిగాడు. రాజు కాకపోతే ఒక వ్యక్తిని రాజువా అని అడుగుతారా ఎవరైనా వచ్చి? అడగరు. ఏ పేరైతే మనం కలిగి, అమ్మ నువ్వు లక్ష్మీనా అని అడుగుతారు. అవునండి అంటే మన గురించి వాళ్ళకి తెలుసు. అదేవిధంగా యేసయ్య గురించి పిలాతుకు తెలుసు. పిలాతు వచ్చి ఏమడుగుతున్నాడు? నువ్వు రాజువా? సో పిలాతుకి యేసయ్య ఏమంటున్నాడు? నువ్వే పలుకుతున్నావు కదా నువ్వు రాజు అని. నేను రాజునే. నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించితిని. సత్యమునకు మాత్రమే, అసత్యములో మనం జీవిస్తున్నాం. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? సత్యానికి మాత్రమే నేను రాజుని. సో అసత్యంతో నాకు పని లేదు, అసత్య వ్యక్తులతో నాకు పని లేదు, లోకరీతిగా జీవిస్తున్న వ్యక్తులతో నాకు పని లేదు. సత్యములో ఎవరైతే జీవిస్తున్నారో వారే నా వారసానికి, అంటే నా రాజ్యంలో సభ్యులు. అది కాని వారు నా రాజ్యంలో కారు అంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఎంతమందికి అయింది? సో ఇక్కడ చూడండి, నేను ఐశ్వర్యంతో ఎందుకు దీవించబడ్డం లేదు? ఎందుకు నేను నా ఫలితాలు ఫలించడం లేదు? నేను కష్టపడుతున్న కష్టము ఎందుకు నాకు ఫలితంగా మారడం లేదు? నేను వేస్తున్న పథకాలు ఎందుకు సక్సెస్ఫుల్ కావడం లేదు? బ్రదర్ ఇక్కడ దాకా వస్తుంది, బ్రదర్ ప్రీకల దాకా అక్కడే ఆగిపోతుంది. ప్రతి ఒక్క పని నేను చేయాలని కోరుకుంటున్నాను, అన్నీ అయినట్టే కనిపిస్తుంది, అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ యేసయ్య ఎవరి పక్షంలో రాజు అంటున్నాడు? సత్యానికి మాత్రమే నేను రాజుని, అసత్యానికి కాదంటున్నాడు. ఏం సమీపించింది? దేవుని యొక్క రాజ్యం నీ దగ్గరికి సమీపించింది. నువ్వు కేవలం మనసు మార్చుకుంటే ఆ రాజ్యంలో ఉన్న సమస్త ఆస్తి, అంతస్తు, పేరు, ప్రతిష్ట నీకు ఏదైతే కావాలందో, ఏదైతే నీ జీవితంలో యేసయ్య రాసి పెట్టున్నాడు నీ గమ్యంలో, అవన్నీ నీకు లభిస్తాయి. ఆమేన్. ఏ ఆటంకం నీ ముందు నిలవజాలదు, ఏ తలుపులు నీ ముందు నిలవజాలదు. ఎంతమంది ఎన్ని విధాలుగా నీ గురించి ఆలోచించినా, నీ మార్గాలు సఫలము కావద్దని ఆలోచించినా ఎవ్వరు కూడా నీ మార్గాలు ముయ్యలేరు. ఎందుకంటే సత్యానికి ఆయన రాజు, ఆయన నిన్ను దీవించే తీరుతాడు. ఆమేన్. అసత్యం నీ ముందు నిలవజాలదు. ఆమేన్. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఐ హ్యావ్ కమ్ ఇన్ టు ద వరల్డ్ టు బేర్ విట్నెస్ టు ద ట్రూత్. సత్యానికే రాజుని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. దీని కొరకే, సత్యమన్న మాట కొరకే ఈ లోకంలోకి నేను వచ్చాను. సత్య సంబంధులందరూ, సత్యముతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా నా మాట ఆలకింతురు, నా మాట వింటారు, అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వారు నా రాజ్యంలో సభ్యులు అవుతారు. ఆమేన్. ఆమేన్.
వారికే నా దీవెనలు, వారికే నా ఆస్తి, వారికే నా యొక్క సమస్త ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ యొక్క అధికారం, ఆ యొక్క పవర్, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ టు దెమ్ ఓన్లీ. ఆమేన్. మనం అసత్యంలో ఉండి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయాలంటే మన వల్ల అవుతుందా? కాదు. యూ కెనాట్ హీల్ ఎనీబడి. సూపర్ న్యాచురల్గా మీరు హీల్ చేయలేరు. ఒక వ్యక్తి జీవితంలో ఆ ఆశీర్వాదం ఏదైతే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇలా సహోదరి కూర్చొని ఉంటుందండి, నేను ప్రవచన పలుకుతాను, ఆశీర్వాదం పలుకుతాను, ఆ శక్తితో దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. ఆ సహోదరిని చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏం ప్రవచన ఇచ్చాడు బ్రదరు. ఆ సహోదరి వేసాను, ఆమెకి రాగమే ఒకరోజు నేను ఇలాగే ఈ సహోదరి డాలి ఇంట్లో నేను ఆ సహోదరి ఒకరోజు నువ్వు చాలా బాగా పాడతావు డాలి అంటే వాళ్ళ ఇంట్లో అందరు నవ్వింది. ఎందుకు తెలుసా? ఆమెకి నత్తి. తమిళ్లో బొగ్గుని ఏమంటారు తమిళ్లో? ఎవరైనా ఒక్కరు మంచిగా చెప్పండి అమ్మా. ఆమెకి నత్తి అంటే మీకు వచ్చేసింది ఏమంటారు? అర్కరి. అమ్మ నువ్వు ఆయన చేసుకున్నావు కదా 60 నువ్వు చెప్పు. అడుపు కర్రీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం కడి అనేదో ఆమెకే తెలియదు. నేను అబద్ధం చెప్తే డాలి వాళ్ళ చిన్నమ్మ వెనుకనే కూర్చుంది. నువ్వు కొద్దిగా నిలబడమ్మా, నిలబడమ్మా. తల్లి నిలబడ్డని సిగ్గుపడుతున్నట్టు కూర్చో. ప్రైజ్ ప్రైజ్ ది హల్లెలూయా. లార్డ్. హల్లెలూయా. కూర్చోండి సిస్టర్. ఈ సహోదరికి పిల్లలు పుట్టలే, దాలిని దత్తత తీసుకుంది, పిల్లలు పుట్టిండ్రు ఆమెకి. ఆమేన్. ఆమేన్. సో ఎందుకు అలా చెప్తున్నానంటే ఆమె సొంత తల్లిలాగా ఆమెను స్వీకరించింది. ఆ పిల్లకి మాటలు రావు. ఈరోజు మీరు డాలి వాక్యం చూడటం వినడమే చూస్తున్నారు, అందరూ పాడటం చూస్తున్నారు, ఆమెకి మాటలు రావు. ఆమేన్. ఆమె సేవలో 3 సంవత్సరాలు ఉండి మాటలు రావు ఆమెకి. ఆ రోజు దేవుడు చెప్పాడు నువ్వు బాగా పాడతావని. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అలాంటి బలహీనమైన వ్యక్తులకు ఆయన రాజ్యంలో ఆ సత్యంలో మనం ఉంటే ఆ శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. దీవించబడతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఎవరైతే సత్యం పాటిస్తారో వారు నా వైపు ఉంటారు అంటున్నాడు. అంటే నా రాజ్యంలో ఉంటారు, నా దీవెనలో ఉంటారు, నా ఆశీర్వాదం ఆమేనని, నా ఆశీర్వాదంలో ఉంటాను, నా బలాన్ని వసుకుతాను, శక్తిని ఇస్తాను. నేను ఏదైతే వాళ్ళకు అనుగ్రహించాలని అనుకున్నానో వాటన్నిటినీ దీవించే ఆశీర్వాదం. ఆమేన్. సో ఇన్ని విధాలుగా అందులో అర్థం ఉంది. అది పరలోక రాజ్యం. సో ఈ పరలోక రాజ్యం ఒక సిస్టమ్ ఏంటంటే మనం సత్యాన్ని పాటించాలి, ఆమేన్. మనం ఎదగాలి. మీరు కష్టపడుతున్నారు కాదని కాదు, సంపాదించాలని ఎన్నో విధాలుగా, కానీ ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర ఉంటే ఏదైతే మనకు రావాలో అవన్నిటిని మనం పొందుకోగలుగుతాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో 7 పాయింట్స్ ఉన్నాయి, నేను షార్ట్గా చెప్పి ముగిస్తాను. ద పవర్ ఆఫ్ కింగ్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ దేర్ వెల్త్. ఫర్ దిస్ వి సీ ఆల్ కింగ్స్ వాంట్ లాట్ ఆఫ్ టెరిటరీస్, వెల్త్, గోల్డ్, డైమండ్, సిల్వర్, బికాస్ ద వెల్త్ ఆఫ్ ఎ కింగ్ డిస్ప్లేస్ హిస్ గ్లోరీ. సో ప్రతి ఒక్క రాజు యొక్క ఆయన రాజు అని, ఆయన గొప్పవాడని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన, అంటే ఆయన దగ్గర ఏది ఉండాలి? ప్రత్యేకంగా ధనము ఉండాలి, డబ్బు ఉండాలి, ఆస్తి ఉండాలి. ఆ ఆస్తి ఎలా ఉండాలంటే బంగారము, జ్యువెలరీస్, వెండి, మరి అదేవిధంగా డైమండ్, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉంటారు. ఎంత ఎక్కువ ఉందో అంత బలవంతుడుగా మనము, ఆయన చాలా కోటేశ్వరుడు అంటారు. ఇప్పుడు చాలా ఒక్కొక్కరు చాలా కోటేశ్వరులు ఉన్నారు. రిలయన్స్ కంపెనీ అనుకోండి, బిల్ గేట్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలా ఒక్కొక్కరు వాళ్ళు మిలియన్స్లోనే మాట్లాడతారు. 1.20 అంటారు, మిలియన్స్. అబ్బో ఇంతనా? మనకు దాని లెక్కనే తెలియదు. ఎన్ని సున్నాలు వస్తాయి సిస్టర్? నేను టీచర్గా పనిచేసిన, సున్నాలే తెలియదు. ఒక మిలియన్కి ఎన్ని సున్నాలు వస్తాయి? ఇప్పుడు వదిలే, ఆ సబ్జెక్ట్ మంది కాదు, మనం మ్యాథ్స్ నేర్చుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So the purpose for a king's wealth is to secure the reputation of their glory. వారి యొక్క కీర్తిని పెంచుకోవడానికి.
కీర్తి, స్థాయి, పేరు ప్రతిష్టను పెంచుకోవడానికి వారు ఆ డబ్బును పోగు చేసుకుంటారు. దాని గురించి పక్క రాజ్యాలను కూడా వాళ్ళు ఓడించేసి అక్కడ డబ్బులన్నీ పోగు చేసుకుంటారు. ఆ రీతిగా వాళ్ళు పేరు ప్రతిష్ట పొందుకోవాలని ప్రయాసపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేనివాడు, డబ్బు లేనివాడు, చాలా పేదవాడు, అతను చిన్న రాజు అన్నమాట. చాలా డబ్బున్న బ్రదర్ వచ్చి బోధిస్తే ప్రైజ్ ది లార్డ్, అమ్మా చాలా ఆయన అబ్బా ₹1,00,000 50,000 బండ్లో వచ్చింది అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 5,000 కనుక ఏం సరిపోతుంది, 10,000 ఇవ్వాలి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అదే బైక్లో వచ్చింది అనుకో 200 ఇస్తే చాలు. మన ఆలోచన అలా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాం, ఎందుకంటే మనం చేసేది అదే కదా, ఈజీగా అర్థమైపోతుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. The glory of a king is his power to outgive another king. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So a king does not just rule his territories, he owns it. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని కేవలం పరిపాలించడు. రాజు రాజ్యాన్ని కేవలం పరిపాలించడు. రాజు యొక్క పని పరిపాలించడమే కాదు, ఆయన ఆ రాజ్యానికే యజమాని. ఏమవుతాడు అతను? యజమాని. He becomes the owner. He owns it. He owns the people. He owns every property. ఇరాక్లో ఎక్కడైతే ఈ ఆయిల్ మిల్స్ అవన్నీ ఉన్నాయో అక్కడ రాజుదే అదంతా. ఆ దేశాల్లో మనం నడిస్తే ఈవెన్ రోడ్స్ కూడా ఇండ్లలో ఉన్నలాగా కనిపిస్తుంది, అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే రాజుది రాజ్యం పరిపాలిస్తుంది, అంత నీట్గా ఉంటుంది. రాత్రి కూడా వెలుగు ఎలా ఉంటుందంటే పగటిలాగా ఉంటుంది. రాజు ఆయన సొంతం అది. ఆడ కచ్చరబడి ఉంది, ఆడ ఇది, ఎక్కడ మనం ఇంత చెత్త చూడలేము. ఎక్కడ ఎవరు కూడా ఇలా చెత్త పారేరు. ఇక్కడ ఏడబడితే డోంట్ స్పిట్ అని ఉంటే కూడా అక్కడే పోయి అంటాడు. అరే ఆడ రాసింది అంటే ఏంగా చల్తా, ఆడ చల్తా కాదు, చలని తీసేస్తాడు. ఇక్కడ రూపాయి నోటు చల్లదంటాం మనం, అక్కడ చల్లదంటే రాజు ముద్ర ఉంది కాబట్టి, ఆయన రూపం ఉంది కాబట్టి చల్లదంటే ఎవరిని చల్లదన్నావు నువ్వు? రాజుని. లోపలికి వెళ్ళిపోతావు అంతే, తిరుగులేదు. ఆ రీతిగా సో రాజు he doesn't rule but he owns the kingdom and everything in that kingdom. సో ఇప్పుడు యేసయ్యకి మనమందరం కూడా కేవలం యేసయ్య మనల్ని పరిపాలిస్తలేడు, మనం ఆయన సొత్తు, ఆమేన్. ఈ లోకమైన సొత్తు. ఆమేన్. సో ఇప్పుడు మనకి ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి. రాజే ఇవ్వాలి. ఆమేన్. రాజు అనుమతిస్తేనే పంట పడుతుంది, రాజు అనుమతిస్తేనే పెళ్ళి అవుతుంది, ఆమేన్. లేకపోతే కాదు. కాదు. సో ఈ సిస్టమ్ మనకు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రాజుని వ్యతిరేకించి అన్ని కార్యాలు చేస్తున్నాం. ఏదైతే మనం చేస్తున్నామో నిర్ణయాలు, కార్యాలు, ఏదైతే పని మనం సాగించుకోవాలని మనం ప్రయాసపడుతున్నామో, ధనవంతులు కావాలని, డబ్బు సంపాదించాలని, ఇది రాజుని వ్యతిరేకించి మనము సంపాదించాలని కోరుకుంటున్నాం. ఆయన రాజ్యంలో మీ ఇష్టం నడుస్తుందా, ఆయన ఇష్టం నడుస్తుందా? ఆయన ఇష్టం. ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు మనము ఆ నిరాశలోకి వెళ్ళిపోతున్నామంటే ఆయన ఇష్టం, ఈజ్ పవర్. ఆయన నిన్ను ఎక్కడున్నా కనిపెట్టగలుగుతాడు, ఎక్కడున్నా ఆయనను కనిపెట్టగలుగుతాడు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే, ఎంపీస్ ఉన్నారు. వీరందరూ కూడా దే కెన్ రూల్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎక్కడెక్కడ సీఎంస్ ఉన్నారో, పిఎంస్ ఉన్నారో వాళ్ళు ఈ లోకాన్ని పరిపాలించగలుగుతారు మాత్రమే. ఇండియా వాళ్ళది సొంతమా? కాదు. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు? 5 years. మరి యేసయ్య లైఫ్ లాంగ్. నిరంతరం. మీరు నిన్న, చెప్పలేము, నేడు, మనం రేపు. చెప్పుకోలేము. ఆయన రాజు, ఆమేన్. ఆయనదే సొంతం. ఆమేన్. మనమంతా కేవలం ఈ ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా జస్ట్ ఆ సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ లోకాన్ని పరిపాలించగలుగుతారే కానీ ఈ లోకానికి యజమాని మాత్రము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So a king and the kingdom owns
ద కంట్రీ. సో రాజు, ద పీపుల్ ఆర్ హిస్ ప్రాపర్టీ, ద ల్యాండ్ ఈజ్ హిస్ ప్రాపర్టీ అండ్ ద వెల్త్ ఈజ్ ఇన్ ద ల్యాండ్ ఈజ్ హిస్ పర్సనల్ ప్రాపర్టీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాజుని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే, ఇతను అన్నిటికీ యజమాని కాబట్టి లార్డ్ అని పిలుస్తారు. ఆమేన్. యు ఆర్ మై లార్డ్. సో జీసస్ ఈజ్ అవర్ కింగ్, జీసస్ ఇస్ అవర్ లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లార్డ్ అంటే అన్నిటికీ ఓనర్, మైటీ మ్యాన్. ఆయన శక్తి ముందు ఏది కూడా, అన్నిటికీ ఆయననే యజమాని. ఇప్పుడు చూడండి, మనం ఎవరితో టకరారు పడుతున్నాం, ఎవరితో యుద్ధం చేస్తున్నాం, ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం, మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చాలా వచనాలు మనం విన్నాం. దశమ భాగం ఇస్తే ఇవ్వబడును. నువ్వు వ్యతిరేకంగా కార్యం చేసి, నువ్వు దశమ భాగం ఇస్తే ఏంటిది, ప్రేమ కానుక ఇస్తే ఏంటిది, నువ్వు ఎన్ని ఆఫరింగ్లు ఇచ్చినా నువ్వు రాజుకు వ్యతిరేకంగా కార్యం చేసినాయి. పన్ను కట్టినంత మాత్రాన వ్యతిరేకంగా కార్యాలు చేస్తే రాజ్యంలో రాజు ఊరుకుంటాడా? చేతులు కోసేస్తాడు. కోసేసిండు మన చేతులు. ఎంత వచ్చినా ఏమైతలేదక్క. కొంతమంది వాళ్ళ బిడ్డలు పనిచేస్తున్నారు ఈరోజు, 4, 5, 6, 8 పనిచేస్తున్నారు, కానీ కూడా అక్కడ ఏ లాభం లేకుంటుంది. నీ కొడుకు పని చేస్తాడు అక్క అంటే, ఆడికే సరిపోదమ్మా, 2 రూపాయలు నన్నే అడుక్కుంటాడు. 2 రూపాయలు. అలా జరుగుతుంది చాలా విషయాలు. కొంతమంది కాకుండానే పోతున్నారు. ఉద్యోగం వచ్చినంత వరకు పిల్లలు ఉద్యోగం, మమ్మీ నాకు ఈ నెలంతా బస్ కిరాయి కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఆడికి 2 నెలలు జీతం రాగానే నేను బైక్ కొనుక్కుంటా అంటాడు. పో, ఇంకేమేం చెప్తుంది? ఏమైనా చెప్పగలుగుతారా? నేను వీరి గురించి సాక్ష్యం చెప్పిన దొంగ నా కొడుకు 1 రూపాయి ఇవ్వకుండా అయిపోయినట్టు. అవునా కాదా? అవును. సో ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు మన బిడ్డల యొక్క సొమ్ముని, వాళ్ళ యొక్క సంపాదనను కూడా అనుభవించలేకపోతున్నామంటే, యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద కింగ్డమ్ అండ్ ద కింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసే ఏమని పిలువబడ్డాడు? రాజు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ద ఎర్త్ ఇస్ ద లార్డ్స్. భూమియు దాని మీద నున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లరును ప్రభువునకు చెందినవే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి చెందినవి? ప్రభువుకు అన్నీ కూడా. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఎవరికి చెందింది? ప్రభుకే. హల్లెలూయా. హల్లెలూయా. సో Jesus says he is the king of the earth. That means everything in this world is God's personal property. ఆమేన్. ఆయన సొంత ప్రాపర్టీ ఇదంతా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ మీన్స్ గాడ్ నెవర్ గివ్స్ మ్యాన్ ఓనర్షిప్. ఆయన సొంత ప్రాపర్టీ అయితే దేవుడు తన యొక్క బిడ్డలకు, ఇక్కడ లోకంలో ఉన్న మనుషులకు ఆ ఓనర్షిప్ ఇవ్వడు, యజమానితనాన్ని ఇవ్వడు. ఎవరు ఓనర్ ఇక్కడ? యేసయ్య. ఎవరికి అర్థమైతలేదు. మీ దగ్గర పట్టా ఉండొచ్చు, మీ భూమి రిజిస్టర్డ్ అయి ఉండొచ్చు, మీ పేరు మీద మీరు ఓనరు. నేను బొమ్మరిల్లు కట్టుకున్నా కానీ ఓనర్వి కావు. ఎవరు యజమాని భూమికి? యేసయ్య. ఇప్పుడు ఓనర్ ఎవరు? యేసయ్య. ఎవరికి సొంతం అది? యేసయ్యకి సొంతం. నువ్వు తీసుకోపోతావా? తీసుకోపో. ఆయన దగ్గరే ఉంటుంది అది. ఆమేన్. ఈజ్ ద ఓనర్. కింగ్డమ్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆయన దత్తత తీసుకున్నట్టే, మనం ఏదో టైంపాస్ మనకిచ్చిండు. సో గివ్స్ ఆల్ దిస్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్, కార్, బంగ్లా, అది ఇది అన్నీ ఇచ్చి నిన్ను ఒక సూపర్వైజర్ కింద వాడుకుంటున్నాడు. దేని కింద? సూపర్వైజర్. మన బతుకంతే. మనం ఏదో ఓనర్ని అన్నాను. ఎస్, యు ఆర్ ద ఓనర్ చూజన్ బై గాడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాటిని శ్రద్ధగా, ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఇస్తే నేను బాగా చూసుకుంటా, లేకపోతే అది అడవిలాగా అయిపోతుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఇది సిస్టర్ విక్టోరియాకి ఇచ్చేస్తాడు, బాగా పనిచేస్తాడు. ఆమేన్. నడవలేకుండా నడుస్తుంది 10 ఎకరాలు. ఎందుకంటే భూమి చూడాలి. ఆమె భూమి ఆమె చూడకపోతే ఎవరు చూస్తారు? అవునా కాదా? అవును. నడవలేనంటే కుదురుతుంది అక్క, పోవాలి, ఇల్లు కడుతున్నా కదా అంటారు. కిందికి మీదికి పస్తాలి. అదే ఈడ పొద్దున ప్రేయర్కి వచ్చి మెట్లెక్కమంటే అక్క లిఫ్ట్ లేదు. అదే కట్టినప్పుడు పస్తాలు ఎక్కుతారు, కింద మీద కింద. ఎన్ని ఫ్లోర్లు? 3 ఫ్లోర్లు. ఎట్లా ఎక్కుతున్నావు? ఎక్కాలి కదా. మరి పర్సనల్ ఏం కాదు, ఎక్కుతున్నా నేను ఇప్పుడు. మా ఆయననే ఎక్కడంట.
ఎన్ని యాక్టింగ్లు. ఎక్కలేకపోతున్నాను సెకండ్ ఫ్లోర్ రోజు ఎక్కుతున్నాను నేను. ఈడెక్కడానికే కష్టం అయిపోతుంది. ఉన్నారు కళాకారులు ఈడ. సో యు ఆర్ నాట్ ద ఓనర్ బట్ వీఆర్ ద సూపర్వైజర్స్. టేక్ కేర్. వాటన్నిటినీ చూసుకునే విధంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఏదన్నా మనది అని ఈరోజు అనుకుంటే మనం ఒక స్టీవర్డ్ లాగా మనని వాటిని చూసుకునే వ్యక్తుల్లాగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అంటే యజమాని కేవలం మనం వాటిని చూసుకోగలుగుతాం అంతే. అంటే యజమాని తన యొక్క సొత్తును ఏ రోజైనా ఎప్పుడైనా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు యజమానివి కావు, ఆయన యజమాని. ఆమేన్. కొన్ని మాటలు మనం విని ఉన్నాం. మా దగ్గర కూడా కారు ఉండే, మా దగ్గర కూడా ఆయన ఇస్తాడు, ఆయన తీసుకోగలుగుతాడు. ఎవరి దగ్గర బాగుంటే ఉంటుంది మనదంతా. యేసయ్య దగ్గర. ఇప్పుడు ఏసయ్య దగ్గర ఉన్నామని ఏసయ్య, లేకపోతే ఇంట్లో ఉంటే అత్తయ్య అంటాం. లేకపోతే ఉంటామా మనం అత్తయ్య దగ్గర? ఉండం. బతుకము ముక్కలు ముక్కలు చేస్తే జీవితం బ్రతికి సచ్చిన శవంలాగా జీవించాలి మనం. హల్లెలూయా. Hallelujah. చికెన్ మటన్ ఉన్నా తినబుద్ధి కాదు, నాకు ఆడ ఏం తినబుద్ధి కాదంటాం. అవునా కాదా? సో అట్లా ఉండి కూడా తినలేకుండా చేస్తాడు అత్త. సో యజమాని ఏం చేయలేదు, మీరు చెప్పండి. హల్లెలూయా. Hallelujah. సో యజమాని దగ్గర ఉంటే ఏదైతే మనం ఊహించలేమో వాటికంటే అధికంగా ఫలిస్తాం. Amen. లేదనుకోండి ఆయన కావాల్సినప్పుడు ఇస్తాడు, లేదా అది కూడా తీసుకోవడానికి వెనకాడడు. ఇప్పుడు పోవడానికి కారణం ఎవరు? ఇచ్చింది దేవుడు. ఒకప్పుడు కారు ఉండే అంటున్నారు మీరు, ఒకప్పుడు బంగ్లా ఉండే బ్రదర్, కానీ ఇప్పుడు పోవడానికి కారణం ఎవరు? నన్ను ఎందుకు కలుపుకుంటామా సపోర్ట్కి? నేను అనండి. సో ఆ సంతోషం, ఆ యొక్క భోగభాగ్యాలు ఏదైతే దేవుడు మనకిచ్చాడో అది పోవడానికి కారణం మనమే, మనమందరం. ఎందుకంటే అది ఇచ్చిన తర్వాత కూడా మనం ఎవరికి ప్రీతికరంగా ఉండాలంటే ఆయనకు ఉండకుండా అనేకుల్లో మనము ఆ గొప్పల్లో కలిసిపోతున్నాం. ఆ పార్టీస్కి, వాటికి, వీటికి, దానికి, దీనికి సమయమే లేక ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాం. ఇందాక చెప్పినా కదా సహోదరి లక్ష్మి ఎట్లా ఖర్చు పెట్టుకుంది 25,000, నిద్ర రాకుండా అయిపోయింది. సో ఆ రీతిగా ఎప్పుడైతే ఆయన ఇస్తున్నాడో ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నామంటే ఇంకా అధికంగా దీవించి ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో వీఆర్ జస్ట్ మేనేజర్స్, ఓనర్స్ కాదు. ఎవరు మనము? Managers. సూపర్వైజర్స్ అనుకోండి, పెద్ద పోస్ట్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి కూడా తీసుకోగలుగుతాడు. పేదవాడు ఎవరైతే ఉన్నాడో అది ఒకటే రోజులో ధనవంతుడిగా మారిపోతారు. Amen. ఈరోజు మీరందరూ ఆ విధంగా దీవించబడాలి. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మీరు చూస్తే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ బిడ్డలు బయటికి వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ బిడ్డలని ఏదడిగినా ఐగుప్తు దేశీయులను వాళ్ళు వెంటనే ఇచ్చేసిండు. ఆ విధంగా దేవుడు వాళ్ళని దీవించాడు. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ బిడ్డలు సంపాదించి పెట్టుకున్న బంగారం, వెండి, నాణ్యాలన్నీ కూడా ఇజ్రాయెల్ బిడ్డలు అడిగిన వెంటనే వాళ్ళ ఐగుప్తు నుంచి బయటికి పోతున్నారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ బిడ్డలు ఏదైతే అడిగారో ఐగుప్తులు అలా తీసుకెళ్ళు మరి ఇచ్చేసిండ్రు. చదువుదాం నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనం. యావే ఐగుప్తు దేశీయులకు ఇజ్రాయేలీయుల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచే వారు ఇజ్రాయేలీయులు అడిగిన వానినెల్లా ఇచ్చివేసిరి. ఈ విధముగా ఇజ్రాయేలీయులు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి. చూడండి, ఏది అడిగినా ఐగుప్తు వాళ్ళు ఇచ్చే విధంగా దేవుడు దీవించాడు. ఒకప్పుడు ఐగుప్తుని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడికి ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళకి ఇప్పించేశాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం ఉండమో, దేవునికి వ్యతిరేకంగా ఐగుప్తు దేశం ప్రవర్తించింది కాబట్టి వాళ్ళ ధనమంతా తీసుకొని ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో వారికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క రాజ్యం సత్యం వైపు మనం ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఆమేన్. మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యాలు దీవించబడతాం. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే దేవునిదై ఉన్నదో దేవునికి ఇవ్వడానికి మనం ఎప్పుడైతే వెనకాడుతున్నామో మనం ఏం చేస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది మీది కాదు. ఏదైతే దేవునిదై ఉన్నదో, ఇప్పుడు సపోజ్ మీది ఏమైతే ఉన్నదో ఇక్కడ ఉన్నది నా దగ్గర, మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వాలనా వద్దా? ఇవ్వాలి బ్రదర్. ఇవ్వను అంటే మీరు ఏమనుకుంటారు? అదేంటిది నాది నాకే అని అంటున్నాడు. అవునా కాదు? నాది నాకే ఇవ్వరు. ఆయన ఎలాగ నా వస్తువు ఆయన దగ్గర ఉంటుందో నేను కూడా చూస్తా అంటారా లేదా? ఇప్పుడు మీదే ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, నేను మీకే అందులో నుంచి మీరు వచ్చి నన్ను 10 రూపాయలు అడుగుతున్నారు, నేను ఇవ్వకపోతే న్యాయమా అన్యాయమా? అన్యాయం. ఇవ్వకపోతే మీకు కోపం వస్తుందా రాదా? వస్తుంది బ్రదర్. హల్లెలూయా. సో హియర్ ఇది నీది కాదు. ఎప్పుడైతే ఆయనది ఆయనకు ఇవ్వడానికి, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను, ఆయనది ఆయనకి ఇవ్వడానికి ఎప్పుడైతే మనం వెనకాడతామో, ప్రభువా ఇది నీది కాదు అని మనం సూటిగా ఆయనతో చెప్పినాం. నీ పేరు రాస్తుందా? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు? ఇవన్నీ ప్రశ్నలు వేసినట్టే మనం దేవునికి ఇవ్వడానికి. ఇప్పుడు ఏది దేవుడిది మీ దగ్గర లేదు నాకు అది చెప్పండి. అన్ని దేవుడు. అన్నీ దేవుడి. ఈరోజు మీ దగ్గర ఎంత సంపాదన వస్తుందో అవన్నీ కూడా మీరు బ్రతికే, నేను బ్రతికే ఊపిరితో బ్రతికే బ్రతుకు కూడా ఆయనది. ఆయనకే ఇవ్వడానికి ఎప్పుడైతే మనం వెనకాడతామో, సమయం కావచ్చు, ఆయన సమయం ఇచ్చాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. ఏదైనా కావచ్చు, నేను డబ్బు రూపంలో మాట్లాడడం లేదు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే యు సే నో టు ఇట్, యు సే ఇట్ ఈస్ నాట్ యువర్స్, మనం ఇవ్వడానికి వెనకాడతామో ఇది నీది కాదు. మా డాడీ అన్నీ మాదే అంటాడు, కానీ అడిగితే 10 రూపాయలు ఇవ్వడు అంటాడు. ఏం లాభం? ఏం లాభం? అడిగితే మా డాడీ 10 రూపాయలు ఇవ్వడు. ఒక్కప్పుడు అన్నీ నీకే వస్తాయి కదా, ఎప్పుడో వస్తే నాకెంత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా మనము ప్రవర్తిస్తామో, దేవుణ్ణి ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నవన్నీ తీసుకోవడానికి అనుమతిస్తున్నాం. ఆయనది ఆయనకి ఇవ్వడానికి ఎప్పుడైతే మనం వెనకాడతామో, యు ఆర్ పర్మిటింగ్ గాడ్ అండ్ యు ఆర్ టెలింగ్ హిమ్, లార్డ్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. అన్నీ. ఎందుకంటే కోపంతో ఏం చేస్తాడు? నేనేదో ఆ 1,00,000 నుంచి ఒక 10,000 ఇద్దాం అనుకున్నాను, కానీ ఆయన ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, నాది నాకు ఇవ్వడానికి వెనకాడిండో, నాకు ఇంకా 1 రూపాయి కూడా ఆయనకి ఇవ్వద్దు అనుకుంటానక్క. నేను నా ఆస్తిలో ఏది కూడా ఆయనకి ఇవ్వను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అప్పుడు దేవుడు ఎందుకు తీసేసుకుంటాడు? జస్ట్ టు రిమైండ్ యూ, కేవలం మీకు తెలియపరచడానికి. అవన్నీ నేను ఎందుకు తీసుకున్నాను తెలుసా? అన్నీ నీ దగ్గర నుంచి, అవి నావే కాబట్టి, నువ్వు నాకే లేదన్నావు కాబట్టి తీసుకొని చూపెట్టాను నీకు. నేను ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావో తీసుకొని చూపెట్టానంటాడు. పోగొట్టుకోవడానికి, ఈరోజు బలహీనంగా జీవించడానికి కారణం ఎవరు? మనం ఏదైతే దేవుడిచ్చాడో వాటికి ఇవ్వడానికే మనం వెనుకాడతాం. వాటిని ఇవ్వడానికి, అది ఇవ్వడానికి ఒక నోటు బయటికి వచ్చిందనుకో 2,000ది, అది లోపలికి వెళ్ళిపోతుంది. 500 వచ్చిందనుకో లోపలికి వెళ్ళిపోతుంది. చివరి నోటు అదే ఒక రెస్టారెంట్కి వెళ్తే, అదే ఒక పెళ్లి రోజుకైతే, అదే ఒక బర్త్డేకి అయితే లెక్కలేని నోట్లు బయటికి వస్తాయి. ఎవరిచ్చింది ఇవంతా? ఆయన దేవుడే ఇచ్చింది. రాజే ఇచ్చాడు. రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించి రాజుది ఉన్నదంతా తీసుకెళ్ళమంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడి రాజ్యానికి ఇవ్వడం ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అది ముఖ్యమైనది. ఏ వ్యక్తికైనా, ఇప్పుడు మనం చూడండి, కొంతమందిని సంతోషపెట్టడానికి ఏదంటే అది చేసి ఇస్తాం, ఏదంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం.
సో ఎప్పుడైతే మనం దేవుని రాజ్యానికి ఇవ్వడానికి ముందుకొస్తామో ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. అప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే వాట్ వి అక్నాలెడ్జ్ ఈస్ దట్ ఆల్ దట్ బిలాంగ్స్ టు మీ లార్డ్ ఈజ్ యువర్స్. Amen. Amen. అప్పుడు దేవుడికి ఏం తెలియపరుస్తున్నా, నా దగ్గర ఉన్నదంతా నీదే. నీదే. దేవుడు నాది అంటున్నాడు కాబట్టి దేవునికి ఇంకా నీ పట్ల విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, జస్ట్ అనుకోండి, ఒక 10,000 ఒక మినిస్ట్రీకి ఇమ్మని. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చాలా జాగ్రత్తగా వినాలి. ఎంత ఇమ్మంటున్నాడు దేవుడు? 10,000. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 10 లక్షలు. లక్షలు ఉన్నాయి. కానీ మనకు మనసు రాదు. ఇప్పుడు ఆ 10 లక్షల్లో మీరు ఇంకా వర్ధిల్లాలా లేకపోతే దిగజారిపోవాలా? వర్ధిల్లాలి. దేవునికి ఇవ్వమన్నది ఇవ్వకుండా దేవుడు మీతో చెప్పాడు 10,000 అక్కడ ఇమ్మని. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కానీ మీకు ఇవ్వడానికి మనసు రాలే. ఇప్పుడు ఈ 10 లక్షల్లో మీరు వర్ధిల్తారా? వర్ధిల్లం. వర్ధిల్తారా? లేదు. ఎందుకంటే ఇస్తాను. ఆయనది ఆయనకే ఇవ్వలే. ఆయన జస్ట్ నిన్ను పరీక్షించాడు. ఈయన దగ్గర ఉన్నప్పుడు ఈయన నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఈయనకి ఇంకా ఇద్దామంటాడు. చప్పట్లు కొడదాం. Amen. ఇంకా ఇస్తాం. ఇంకా ఈయనను దీవిస్తాం. ఎందుకంటే ఈయన ఇవ్వడానికి ముందు వస్తున్నాడు. ఎవరినోడిని ఏం చేస్తాడు? ఉన్నది కూడా తీసుకోవడానికి ముందుకు వస్తాడు. మన దీవెనకి మనమే అడ్డం. రాకుండా అడ్డంగా ప్రవర్తించి అడ్డంగా మనమే నిలిచి ఆ దీవెనలు రాకుండా మనము ఆపివేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వీఆర్ అగెయిన్స్ట్ అవర్ ఓన్ బ్లెస్సింగ్స్. అందుకే దేవుడు అన్నాడు, పరలోకం సమీపించింది, భూలోక ఆలోచనలు మాని నా సిస్టమ్స్ తెలుసుకో, నా రాజ్యం యొక్క పద్ధతులు తెలుసుకొని దాని ప్రకారంగా నడు, నా ఆలోచన ప్రకారంగా నడు, నిన్ను నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా మరొకసారి నేను చెక్ ఇవ్వను 10,000 అని, దేవా నీది కాదు అది నాది. అయితే నాదని చెప్పి దేవునికి మరొకసారి ఉసిగొలిపినట్లు నా దగ్గర ఉన్నదంతా నువ్వు తీసేసుకో అని మనమే పర్మిషన్ ఇస్తున్నట్లు మనం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తున్నామో, దేవుడు చెప్పిన ఈ 10,000 చెక్కును మనం ఎప్పుడైతే ఇచ్చేసామో, ఇట్ ఈస్ అ సైన్ దట్ యు షో టు గాడ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్. ఇప్పుడు 10 లక్షల్లో 10,000 తీసేస్తే 9,90,000 ఉంటుంది. ప్రభు అది కూడా నీదే Amen. అని డైరెక్ట్గా ఆయనకు చెప్తున్నావు. 10 అడగగానే ఇచ్చేసినావు, నీదే కదక్క, నాదేముంది, నువ్వు ఎంత అడిగినా తెచ్చిస్తా. అబ్బా ఈమె దగ్గర పెడితే ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొచ్చి నాకు ఇస్తుంది. అవునా కాదు? నమ్మకం. ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాము? సిస్టర్ విక్టోరియా దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా అన్నానా లేదా? అన్నారు. అవునా కాదు? అంటే ఎప్పుడు అడిగితే ఆమె తీసుకొచ్చి ఇస్తుందని నాకు నమ్మకం ఉంటేనే కదా చెప్పిన నేను. హల్లెలూయా. Hallelujah. ఆ రీతిగా దేవునికి కూడా మన మీద విశ్వాసం రావాలి. ఎప్పుడు అవసరం వచ్చినా ఇది ఇవ్వడం వల్ల నా దగ్గర ఉన్నవన్నీ నీవే ప్రభు అని ఆయనకు విశ్వాసం కల్పించడము, ఆయనను మన జీవితంలో ఇంకా దీవెనకరంగా, అంటే మనకు దీవెనకరంగా ఉండే విధంగా ఆయనని మనం కోరుకోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చేస్తుంటే కొలత. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇప్పుడు చూడండి, ఈ 9,90,000 మీ దగ్గర ఉన్నాయి. దీన్ని మీరు ఏదో అనవసరమైన ఖర్చులకు కూడా వాడితే దేవుడు ఆ డబ్బులు మీ దగ్గర ఉండనివ్వడు. మీరు ఇచ్చిన 10,000కి దేవుడు దీవించాలి, కానీ 9,90,000 మీ దగ్గర ఉంది. అది పద్ధతి ప్రకారంగానే వాడాలి. క్రూసైడ్కి కావాల్సిన దేవుడు డబ్బులు ఇచ్చాడు, అధికంగా ఇచ్చాడు. క్రూసైడ్కి ఎంత అయితే అయిపోతుందో అంత వాడుకొని మిగతా డబ్బులు మిగతా ఎక్స్పెన్సెస్కి రానున్న రోజుల్లో పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఒక వారానికి 2-3 భోజనం పెడతారు. అవునా కాదా? అవును బ్రదర్. కొన్ని వారాలు పెట్టరు. అప్పుడు సిస్టర్ భోజనం ఎవరు పెట్టలే, ఒక 5,000 తప్పు. అది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవుని సిస్టమ్ నీకు ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా నడిచావంటే
మరి ఉన్న డబ్బుల్ని కరెక్ట్గా నడిపించడానికి ప్రయాసపడ్డావనుకో నీ జీవితంలో కొరత ఉండదు. నువ్వు ఇంకా ఫలిస్తూ పోతావు, ఆమేన్. ఇంకా దీవించబడతావు. ఆమేన్. అన్ని ఆశీర్వాదములు ఇచ్చే ఆశీర్వాదములు ఇతరులకు ఇచ్చే ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు ప్రియమైన. Amen. చాలా మందిని మనం చూస్తుంటాం, కేవలం వాళ్ళకు దీవించబడాలని తీసుకొచ్చి ఇస్తారు. యాక్చువల్గా జీవించకపోతే కూడా అందులో దీవెన రాదు. నేను కానుక ఇస్తున్నాను, నేను అన్నం పెడుతున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నా కుటుంబంలో ప్రార్థన చేసేది కానుక ఏది తక్కువ చేస్తలేను, నేను దైవజనుడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్నీ బాగుంది. పరలోక రీతిగా మనము ఆ యొక్క అంటే సిస్టమ్స్ని బట్టి పద్ధతి ప్రకారంగా మనం జీవించకపోతే మనం దీవించబడం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ యు గో టు విజిట్ ఎ కింగ్, ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక రాజుని కలుసుకోవడానికి పోతామో ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. అంటే ప్రత్యేకంగా నిన్ను ఆహ్వానించాడు, నువ్వు పోతున్నావు అతన్ని చూడాలి. అప్పుడు ఒక రాజు దగ్గరికి వెళ్తే మనం ఏం చేస్తాం? ఒక దావత్కి వెళ్తే ఒట్టి చేతులతో వెళ్తారా? లేదు బ్రదర్. ఒక రాజు దగ్గరికి వెళ్తే ఒక బహుమానం తీసుకునే వెళ్ళాలి. ఒక బొక్కే, ఒక కానుక, ఒక చిన్న పువ్వు దండ పువ్వు, ఒక బొక్కేనా తీసుకొని వెళ్తాం. ఎందుకంటే వారిని గౌరవించడానికి, వాళ్ళ హోదాని గౌరవించడానికి తీసుకెళ్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మన మనసులో ఏమొస్తుందంటే రాజు దగ్గరికి వెళ్తున్నాం, రాజుకి ఏం కావాలి? మొన్న మేమందరం కూడా మనమందరం బిషప్ గారిని కలవడానికి వెళ్ళాం. కొంతమంది పూలదండలు తెచ్చారు, కొంతమంది బుక్కే తెచ్చారు. నాకు తెలిసింది ఏంటంటే మన బిషప్ గారికి తొట్లు అంటే చాలా ఇష్టం. సరే అని మనం తొట్లు తీసుకెళ్ళి ఒక 5-6 తొట్లు కొన్నాం, తొట్లు ఇచ్చాం. సో ఒక రాజుని కలవడానికి, ఇప్పుడు మన బిషప్ గారు కూడా మనకు రాజే. సో అలా ఇలాంటి రాజ హోదాలో ఉన్నవారికి మొట్టమొదటి వాళ్ళని కలవడానికి మనకు అనుమతి దొరికితే మనం ఒక బహుమానం తీసుకెళ్తాం. మరి ఇప్పుడు మనం అందరం ఎవరిని కలవడానికి వచ్చినాం ఇక్కడ? రాజు. అబ్బా, యేసయ్య. నాకు చక్ర. రాజు, గొప్ప రాజును. ఎవరిని? గొప్ప రాజును. ఏ చేతులతో వచ్చాం మనం? చేతులతో. ఏ చేతులతో? ఏ చేతులతో? ఉట్టి చేతులతో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు మీరు దీవించబడాలన్నా వద్దా? దీవించబడాలి. పుణ్యానిక రివర్స్గా మాట్లాడుతున్నారు, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. నేను ఇక్కడ ఉట్టి చేతులతో రాలే, నిండు వాక్యంతో వచ్చిన. ఆమేన్. Amen. నేను రాజు దగ్గరికి వచ్చిన, రాజు పని చేయడానికి. సో రాజును కలవడానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు. ఇది ఫస్ట్ స్టెప్. ఈరోజు మనం దీవించబడడానికి కారణము మనమే. మనమంటే కొన్నిసార్లు బోధించే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు చెప్పినా మనం వినలేదు కాబట్టి. సో నేను ఏ రోజు కూడా డబ్బు విషయంలో వాక్యాన్ని ఎక్కువగా బోధించలేదు, ఇప్పుడు వరకు బోధించలేదు. కానీ ప్రత్యేకంగా ద ఫస్ట్ స్టెప్ వెన్ యూ కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ప్రెజెన్స్ ఆఫ్ ఏ కింగ్, టు విజిట్ ఏ కింగ్. రాజు దగ్గరికి వచ్చి మీరు ఏమని అడగొచ్చు, కానీ ముందు ఆయనని గౌరవించాలి. రాజా నేను చాలా ప్రేమిస్తున్నాను, నీ ప్రేమ ఏ రీతిగా చూపెడుతున్నావు? నేను గౌరవిస్తున్నాను ఏ రీతిగా? నేను ఆరాధిస్తున్నాను ఏ రీతిగా? ఓ చిన్న పూలదండ అల్లుకొని వస్తే ఆడాడ చెట్లది పిచ్చి పిచ్చి పూలను కూడా, అరే పిల్లకి తెలియదు పిచ్చి పూలని పట్టుకొచ్చింది చూడు నాకు అవసరమని సంతోషపడతారు రాజు. Amen. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో రాజును మనం కలవడానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను సొంతంగా చెప్తలేను, మీరు అనుకుంటారు బ్రదర్ మీరు అంటే వచ్చే వారం నుంచి మీరు రావడం మానేస్తారు నాకు తెలుసు. ఎక్కడైతే డబ్బు విషయం వస్తుందో మనం అక్కడ వెనకడుగు వేస్తాం. మనసు ఎక్కడికి పోద్దంటే నేను రానక్క, నా చేతులు ఏం లేదు, ఎట్లా రావాలి నేను? బ్రదర్ పోయిన వారం చెప్పిండు కదా, ఏం చెప్పిండు బ్రదర్? ఒట్టి చేతులతో రావద్దు. ఒక పేదరాలు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కూడా ఆమె ముందు వాక్యంలో చెప్తా, నిర్గమకాండం వాక్యం రాసి పెట్టుకోండి, 34వ అధ్యాయం 20వ వచనం. Exodus 34:20. No one is to appear before me
ఎంటీ హ్యాండెడ్. ఏ ఒక్కరు కూడా నా ముందు యూ షుడ్ నాట్ అపియర్, నా ముందు కనిపించకూడదంట. చదువమ్మా. గాడిద తొలిపిల్లకు మారుగా నిర్గమకాండము చాప్టర్ 34 verses 20. గాడిద తొలిపిల్ల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. మీరు కంచర గాడిదలను పెట్టిన మొదటి పిల్లలకు మారుగా గొర్రె పిల్లలను అర్పించి ఆ గాడిద పిల్లలను విడపించుకొనవచ్చును. ఇట్లు విడపించరేని ఆ గాడిద పిల్లల మెడలు విరిచి వేయవలెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Deuteronomy chapter 16 verse 16 చదవమ్మా. Exodus 13 verses 6 to 10. ఎక్సోడస్ 13. Hmm. 7 రోజుల పాటు పొంగని రొట్టెలు విరిచి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. Praise the Lord. Praise the Lord. So no one is to appear before me empty handed. So ఇక్కడ మీ ప్రభువు ఆ. మిమ్ము దీవించిన దానికి ఆ. అనుగుణముగా ఆ. మీరును ఆయనకు కానుకలు కొనిరండు. ఏ వచనం అమ్మది? Deuteronomy 16:17. 16-17. ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Every man shall give as he is able according to his blessings of the Lord thy God which he had given thee. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 సో ఎవ్రీ మ్యాన్ షల్ గివ్ యాజ్ ఈజ్ ఏబుల్. సో ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఎంటీ హ్యాండెడ్ రావద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో ఈ వచనం ఉంది, అది తర్వాత మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎప్పుడైతే మనం దేవుడి రాజ్యంలోకి వస్తామో, దేవుడి సన్నిధిలోకి వస్తామో, మనం ఎవ్వరు కూడా ఎంటీ హ్యాండెడ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ఈ చేతులతో దేవుడి సన్నిధిలోకి రాకూడదు. అదేవిధంగా గాడ్ సేస్ డు నాట్ కమ్ బిఫోర్ మీ ఎంటీ హ్యాండెడ్. ఇఫ్ యూ రీడ్ Proverbs chapter 18 verse 16. బహుమతి వలన కార్యములు సమకూరును. చూడండి, మీరు తెచ్చే ఏ బహుమానం అయితే రాజుకు తీసుకొస్తున్నారో ఆ బహుమానం వల్ల మీ కార్యాలన్నీ సఫలమైతాయి. Amen. Amen. దాని సహాయముతో గొప్ప వారిని కూడా కలుసుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు మనము కొన్ని మినిస్ట్రీలో చూస్తుంటాం, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తుంటారు. మనం ఆ మినిస్ట్రీకి వెళ్తే ఆ వ్యక్తి ద్వారా, ఆ యొక్క స్థలం ద్వారా గొప్ప వాళ్ళని.
సో ఒక రాజు దగ్గరికి వెళ్తే రాజు దగ్గర ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సావాసం మనం కలుసుకుంటే వాళ్ళ ఒక్క ఫోన్ మన పెద్ద పెద్ద కార్యాలు అయిపోతాయి. నేను సహోదరి లలితకు చెప్పాను, మీ అబ్బాయి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకురమ్మా, నేను ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగాన్ని నేను పెట్టిస్తానని. ఆ రీతిగా మనము చూడండి, ఈ చిన్న ఏదైతే బహుమానం, చిన్న పువ్వులు కూడా తీసుకెళ్ళి ఒక రాజుకి ఇస్తే దానివల్ల మనం గొప్ప కార్యములు, మన కార్యములన్నింటినీ మనం జరుపుకొని ముందుకెళ్ళాలి. మనం బయటికి వెళ్ళి ఎంత లంచం ఇచ్చినా కార్యం కాదు. కొంతమంది బ్రైబ్స్ ఇస్తుంటారు, అది చేస్తారు ఇది చేస్తారు, కానీ ఎంత చేసినా చివరికి మాకు లాభం లేకుండా పోయింది అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, కేవలం రాజుకు ఏదైతే మనం ఇస్తున్నామో, రాజు దగ్గరికి ఉట్టి చేతులతో రాక ఏ బహుమానం అయితే ఇస్తున్నామో వాటి వల్ల మన కార్యాలన్నీ జరుగుతుంది. ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, ఏ వేదన లేదు. సో దేవుడి సన్నిధిలో దేవుడికి ఎప్పుడైతే మనం అర్పిస్తాం, అది ఎవరిది అర్పిస్తున్నాం? ఆయనకే మనం ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. జాన్ 4:10 యేసయ్య అంటున్నాడు, జీసస్ ఆన్సర్డ్ హర్ ఇఫ్ యు నో ద గిఫ్ట్. చూడండి, మీకు బహుమానం ఒకవేళ అప్పుడు యేసు నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల, దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము, తాగుటకు నీళ్ళిమ్ము. అంటే దేవుడు ఒక్క బుక్క నీళ్ళు అడుగుతున్నాడు. ఎవరిని? సమరయ స్త్రీని. నా బహుమానం నువ్వు గ్రహించి ఉన్నట్లయితే నువ్వు నాకు ఒక బుక్క నీళ్ళు ఇమ్ము. ఇస్తావు. ఆమేన్. నా ప్రభావం, నా శక్తి ఎవరైతే నిన్ను అడుగుతున్నారో, ఇప్పుడు నేనేమంటున్నా మీకు బాగా అర్థమవుతుందా? అది అవును. ఎవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో, ఏమడుగుతున్నాడు యేసయ్య? నీ 10 లక్షల్లో 10,000 అడిగిండు. ఎంత అడిగిండు? 10,000. ఆ బుక్కెడు నీళ్ళు నువ్వు ఇస్తే నువ్వు ఎంతగా దీవించబడతావంటే నీకు దాహమే వేయదట. ఆమేన్. ఊట అలాగా ఊరుతూ ఉంటుందంట. ఆమేన్. ఈ 10,000 నువ్వు వేస్తే నీ 9,90,000 కంటే 9 కోట్లు 90 లక్షలుగా మారిపోతాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నాకే కావాలది అని వస్తా. 5 నెలలు పని చేస్తున్నాం జీతాలు లేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పుణ్యాత్ములు Praise the Lord. దేవుని సేవ 5 నెలలు చేయరు, కానీ ఈడ పని చేసి వస్తున్నారు 5 నెలలు జీతం లేక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను బహుమానం అడుగుతున్నారో అది మీరు ఒక్కసారి ఆలోచించండి. అడిగే ఆ వ్యక్తికి ఆ బుక్కెడు నీళ్ళు, ఇది నా దేవుడు ఇచ్చిన దాంట్లో ఏమాత్రమని నువ్వు ఇస్తే మన చెయ్యి ఇలా వెనక్కి లాక్కుంటాం, నోట్లో ఎలా దాస్తాం మీకు తెలుసు కదా, పర్సులో పక్కకి ఇట్లా దోషిస్తే ఎవరు చూడరు, ఇట్లా ముడత పెట్టి లేచేస్తాం, ఎవరు చూడలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అదే నేను ఎవరేం ఎంత ఇస్తున్నారో నేను రాస్తాను ఇక్కడ అంటే ఎవ్వరు ముందుకు రారు. ఎందుకు? 10 రూపాయలు అక్కడ నేను రాను, నేనేం తీసుకురాలి. అక్కడక్కడ అదే డబ్బా పట్టింది అనుకో విక్టోరియా సిస్టర్, ఇట్లా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎవరిని దొంగలించుకుంటున్నాం? దేవుడు. మనల్ని సిస్టర్. ఆయనని ఏం దొంగతనం చేస్తాం? ఆయన ఐశ్వర్యం ఎంత ఉందంటే మనం చేయి కూడా పెట్టి ఎంత దోచుకున్నా అది కరువే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం అడిగిండు సమరయ స్త్రీని? బుక్కడు మనం నీళ్ళు. అందరం సమరయులమే, మనల్ని అడుగుతున్నాడు ఈరోజు బుక్కెడు మంచి నీళ్ళు. ఆహా, మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినట్లయితే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక విధవరాలు, భర్త లేని, సహాయం లేని నిస్సహాయకురాలు ఏం చేసింది? ఏసే ఒక రోజు ప్రత్యేకంగా ఏసే దగ్గర పోయి కూర్చున్నాడంట. నాలాగా మొండోడు, ఇప్పుడు నేను అన్నా కదా రాస్తా అని, ఆయన ప్రత్యేకంగా కళ్ళు పెట్టుకొని, ఏసే కళ్ళు లేవా అమ్మా? Jesus sat down opposite the treasury ట్రెషరీ బాక్స్ అంట. and watched the crowd putting money into the ఎవరెవరైతే treasury. డబ్బులు వేస్తున్నారో అక్కడ కూర్చున్నాడు. Many rich people ఆ, put in large sums. Ah. A poor widow came and put in 2 small copper coins, which Praise. are worth of a penny. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎవరైతే ఈ విధవరాలు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న 2 కాసులు మాత్రమే వేసింది. మిగతా వాళ్ళు చాలా వేశారు, చాలా. అయితే ఏసే ఏమంటున్నాడు తెలుసా?
ఇవ్వడంలో వీళ్ళందరూ ఇచ్చారు, కానీ వాళ్ళ దగ్గర ఉంది, అందులో మిగిలింది ఇచ్చిందంట. అంటే ఇది ఇచ్చేయచ్చులే, పర్వాలేదు, ఒక 10 రూపాయలు ఏం కాదు, చర్చ్కే కదా. ఎవరికి? చర్చ్. ఆ, ఎట్లా? చర్చ్కే కదా అక్క, అందుకే ఇస్తున్నా. అంటే నీ దగ్గర ఇంకా నీకెట్లా? నా దగ్గర ఉంది, నేను అన్నీ ఆలోచించేస్తాక, అన్నీ ఇచ్చేసినామో అనుకున్నా. లేదా అట్లా ఎట్లా ఇస్తా, నాకు తెలుసు కదా, అన్నీ ఆలోచించుకుంటా అంట. చూడు నీ ఆలోచన ఎంత బద్మాష ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ఈ సహోదరి ఏమిచ్చింది? ఉన్నదంతా ఏం లేదు ఆమె దగ్గర, ఉన్నదంతా ఇచ్చేసింది. ఇప్పుడు ఈ జీవితం తప్ప నా దగ్గర ఏం లేదు, చాలా కాస్ట్లీ లైఫ్ ఇది, దీని తర్వాత నా దగ్గర ఏం లేదు, అదే ఎస్ఐకి ఇచ్చేసిన నేను. Amen. ఆమేన్. అలాగా నేను అలా అని దేవుడు మన దగ్గర ఉన్నదంతా అడగడు, మన మనసుతో మాట్లాడతాడు. కొద్దిగా నీళ్ళు నాకు, నేను తాగుతా అంటాడు. కానీ నేను ఇచ్చే నీళ్ళు దాని తర్వాత నీ జీవితంలో కరువు లేని నీళ్ళు ఇస్తాను. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీ వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. Hallelujah. సో ప్రతి ఒక్క ఆరాధన ఏం కోరుతుంది? దెర్ ఈస్ అ డిమాండ్ ఫర్ ఎవ్రీ వర్షిప్. నేను చెప్పాను కదా ఇందాక, రాజా నిన్ను ప్రేమిస్తానంటే నువ్వు ఏం తెచ్చినావు నా ప్రేమకు గుర్తుగా? ఇప్పుడు లైలా ఏం తీసుకోపోయిండు మజుని దగ్గర? లైలా మజును క్యా బాత్ హై అంటారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆ జామకాయలు ఇచ్చుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇంకొకరి ఇంట్లో తెంపి ఇచ్చిండు ఆయన. అలాంటి ప్రేమ, జామకాయ ప్రేమ అది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జోక్ చేస్తున్నా, కానీ చూడండి ఇక్కడ చూడండి ఏ విధంగా ఒక ప్రేమికుడి దగ్గరికి మనం వెళ్తే, ఒక ప్రియురాల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తాం, అట్లీస్ట్ 1 చాక్లెట్. మా ఆయన ఏం తీసుకురాడని మీరు బాధపడుతున్నారా? లేదు. హల్లెలూయా. ఆయనకు మనసులో ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది Praise సో లార్డ్. ఆ రీతిగా ఆ ఆరాధనకు ఒక డిమాండ్ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. సో మనం ఆరాధిస్తున్నాం, నీ దగ్గర ఉన్నదంతా అట్లా పెట్టి నేను ఆరాధిస్తున్నాను, ఉట్టి పెదవులతో ఆరాధిస్తున్నాను. ఏదో ఆ బ్రదర్ చూస్తున్నాడని 2 చప్పట్లు కొట్టేస్తాం, వచ్చినట్టు రానట్టు. హల్లెలూయా. హల్లెలూయా. అది కాదు. సో ఎవ్రీ వర్షిప్ డిమాండ్స్ సంథింగ్. సో వై యు ఆర్ ల్యాకింగ్? ఎక్కడెక్కడ ఏదేది ఆగిపోయిందో దానికి కారణం మనమే. దేవుని ఆయుష్కరం గొప్పది, ఆయన రాజ్య ప్రకారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా. సో ఎప్పుడైతే ఆయనకి ఇస్తున్నామో ఆయన కింగ్షిప్ని మనము, నువ్వు రాజువి, నువ్వు రారాజువి, నువ్వు సర్వం ప్రభు అని మనము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. ఇక్కడ షీబారాణి మీ అందరికీ తెలుసు, మొదటి రాజుల గ్రంథంలో మనం చదివితే సాలొమోన్ రాజు దగ్గరికి వచ్చింది. సాలొమోన్ రాజు దగ్గరికి వచ్చి ఏం చేసింది? ఆమె ఉట్టి చేతులతో వచ్చిందా, లేకపోతే చాలా ఆమె ఎలా వచ్చిందంటే ఎన్నో బంగారం, వెండి, డైమండ్, అన్ని జ్యువెలరీస్ తీసుకొని, ఇంకా స్పైసెస్, లవంగ్, ఇలాచీ, పట్ట, అవి ఇవి తీసుకొచ్చింది. ఇంకా ఏమంటారు, సందనపు కర్ర, అవన్నీ కూడా ఎన్నో ఏదేదో కర్రలు తీసుకొచ్చింది, వాడింది. ఆ చాప్టర్ మొత్తం చదివితే రాజు యొక్క విజ్ఞానము మరియు రాజు యొక్క తెలివితేటలు ఆమె విన్నది. ఆ రాజుని విన్నది, ఆయన తెలివితేటలు గలవాడు, బాగా డబ్బు ఉన్నాడని ఉత్తి చేతులతో వచ్చిందా? లేదు. డైమండ్ తీసుకొచ్చింది, జ్యువెలరీస్ ఎన్నో తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆమె రాజ్యంలో ప్రవేశించిన వెంటనే ఏం చూసిందంటే, రాజు యొక్క పని మనుషులు టీ తాగుతున్నారు కదా. ఏం తాగుతున్నారు? ఆ కప్పులు బంగారం అంట. ఏంటిది? బంగారం. ఈడ ముక్కు పువ్వులో కూడా లేదు మనకి. ఒకటి పోతే అది ఒకటే ఉండాక అది కూడా పోయింది అనుకుంటా. ఆడ మన 10 మనుషులు ఏం పెట్టుతుంటాయి? బంగారం. నోరు ఊరుతుంది, మా మినిస్ట్రీలో లేదు చూడు అంటుంది. హల్లెలూయా. Hallelujah. ఒక బంగారం ఉంది, దాన్ని ఎవ్వరు పట్టుకుంటలేదు. ఇదే బంగారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో వాళ్ళ యొక్క తాళ్ళు, ఇలా తాళ్ళు కట్టుకుంటారు కదా ఆ రోజుల్లో, అవి అంతా కూడా ఎంతో ఖరీదైన వాటితో, నౌకర్లే ఇంత గొప్పగా దీవించబడి ఉన్నారు. ఆయన వాళ్ళ ప్లేట్లు, తినే ప్లేట్లు, శాస్త్రాలు అవన్నీ చూస్తే
హల్లెలూయా. Hallelujah. ఈ రోజుల్లో మనం కొన్ని అద్దము విరిగిపోతుంది పక్కకు పెట్టేద్దాం. వాళ్ళు అంత ఖరీదైన వాటిలో ఎవరు తింటున్నారంట? ఆయన డిసిప్లిన్, దేవుని యొక్క ఆలయం, అవన్నీ చూసి ఆమె మతిపోయిపోయింది. చూడండి, ఇవన్నీ చూసింది ఆమె, అన్నీ చూసింది ఆమె, కూడా బహుమానం తీసుకొచ్చింది. కానీ తిరిగి వెళ్తున్నప్పుడు ఏ ఒంటెలైతే ఆమె బహుమానం మోసుకొని సొలొమోను రాజు దగ్గరికి వచ్చినాయో ఆ ఒంటెలు తడమాడుతున్నాయంట. ఎన్ని విధాలుగా సొలొమోను రాజు ఆమెకి ఇచ్చిన వస్తువుని బట్టి, ఆమెకి ఇచ్చిన తిరిగి కానుకలను బహుమానాలు బట్టి ఈ షీబరాని ఒక ఒంటెలు తడమాడుతున్నాయి ముందుకెళ్ళడానికి. అంటే అంత బరువు ఎవరిచ్చారు? సొలొమోను రాజు షీబరానికి ఇచ్చాడు. ఇవ్వడం మన దాంట్లో ఉసిగొల్పడం ఉంటుంది. ఏం గొల్పడం? ఉసిగొల్పడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది ఊరికే గుర్తొస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత మంచోళ్ళంటే ఒక పెళ్ళికి వెళ్ళి ఒక 10,000 వేసిండు అనుకో, అంత అయితే మీరు వేయరు. మామూలుగా 5 వేస్తే చాలు. 5 ఎందుకు 2 వేస్తా, మేము ఒక్కదాన్నే వస్తున్నాక అంటే మన తిండి ఖర్చు అనమాట. సో అలాగా ఎప్పుడైతే ఒక రాజుకి తీసుకెళ్ళి ఇస్తున్నామో ఆయనని మనం ఊసిగొలుపుతున్నాం. ఏమని? ఆయన ప్రెస్టేజియస్. ఇప్పుడు ఈయన షీబరాని ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చిందో సొలొమోను రాజుకి పిచ్చెక్కిపోయింది. ఈమె ఏమి ఇచ్చింది ఇంతకంటే ఎక్కువ, ఇంతకంటే ఎక్కువ నా ప్రెస్టేజ్ చూపెట్టుకోవాలి, నా పొగరు, నా అహంకారం, నా గర్వం, నా పేరు, నా ప్రతిష్ట. రాజులకు ఏముంటే రాజు అన్న నేను ముందు ధనము, వజ్రాలు, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ అధికంగా ఉంటేనే వాళ్ళు అధికంగా పవర్లో ఉన్నట్టు. ఇప్పుడు సొలొమోను రాజు ఇవ్వడానికి ఎలా ఇవ్వాలి? షీబరానికి బహుబలంగా ఇవ్వాలి. ఆమె తెచ్చిన దానికంటే ఇంకా 100 వంతులు అధికంగా ఇచ్చాడు. ఆమె జ్ఞానం, ఆయన జ్ఞానాన్ని, ఆయన విజ్ఞానాన్ని, ఆయన దేవుని యొక్క దీవెనలు ఆయన జీవితంలో చూసి షీబరాని తడమాడింది వెనక్కి వెళ్ళడానికి తన దేశానికి. ఇలాంటి వ్యక్తిలాగా దేవుడు దీవించాడు, ఇలాంటి వ్యక్తి దేవుడు దీవించాడని చెప్పి. సో ఎప్పుడైతే రాజులకు మనం ఇస్తున్నామో వారికి ఒక రకమైన అంటే మనకు ఇచ్చే బుద్ధి పుట్టిస్తున్నాం. ఎలాగా? మనం ఇచ్చిన దానికంటే మనం ఏదైతే ఊహించుకున్నామో ఇది ఇస్తామో నీ ఊహకి అందకుండా, నువ్వు ఆలోచనకు అందకుండా నీకు ఆయన ఇవ్వాలని ఆయనకు కోరిక పుట్టించడం అనమాట. సో ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం తీసుకొచ్చే బహుమానం విత్తుతున్నామో యేసేకు కోరిక పుట్టిస్తున్నాం, నీకు ఇవ్వాలని, నిన్ను దీవించాలని. నీకు వద్దంటే కొట్టకు, నాకైతే పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. సో గివింగ్ టు ఎ కింగ్ యు ఆర్ మేకింగ్ హిమ్ గివ్ 100-fold బ్యాక్. Amen. 100 రెట్లు తిరిగి ఇచ్చే విధంగా. Amen. ఇప్పుడు ఇది ఇచ్చేదాని మీద ఆధారపడి ఉంటుంది. మనము ఎంత ఇస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంత సులువు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే లూక్ చాప్టర్ 6:38 సేస్ గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్. ఏ రీతిగా ఎలా ఇవ్వాలంటే పొర్లి పొంగాలంట, నొక్కి 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 ఇవ్వాలంట. చదవమని చదువు. పరులకు మీరు ఒసగుడు మీకును ఒసగబడును, కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానములతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరును కొలవబడుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ కొలతతో మనం ఇస్తాము, ఎంత చేయి లాగుతాము. ఇప్పుడు ఎందుకు నేను దీవించబడ్డం లేదు, ఎందుకు నా ఆశీర్వాదాలు ఆశీర్వాదంగా నేను ఎన్ని చేస్తున్నాను కదా. నేను ఎందుకు ఈ మాట మీకు ఈరోజు వివరంగా చెప్తున్నానంటే నా మనసులో కోరిక ఏంటంటే మీరందరూ కూడా నిండుగా దీవించబడాలి, నిండుగా ఆశీర్వదించబడాలి. మీరు ఇన్ని త్యాగాలు చేస్తున్నారు, ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నారు, డబ్బు కేటాయిస్తున్నారు, అన్ని విధాలుగా కష్టపడి వస్తున్నారు, మీ కుటుంబాన్ని వదులుకొని వస్తున్నారు, ప్రత్యేకంగా మీ పనులను వదులుకొని వస్తున్నారు. ఇవన్నీ వదులుకొని వచ్చిన తర్వాత కూడా మీరు దీవించబడాలన్నా వద్దా? దీవించాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా అడ్డులు ఉంటే, ఎక్కడైనా మీ చేతులు మీ ఆలోచనలు కొరస్తుంటే ఈరోజు ఆలోచనలు లోకరీతి ఆలోచనగా తీసేసి
పరలోక రీతిగా మీ ఆలోచనలు మార్చుకోండి. ఆమేన్. తన ఐశ్వర్యం చొప్పున దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. మీ ఆలోచన చొప్పున కాదు, మీ కష్టము చొప్పున కాదు, మీరు చేసే వృత్తి చొప్పున కాదు, మీరు చేసే బిజినెస్ చొప్పున కాదు, ఆయన ఐశ్వర్యం చొప్పున దీవిస్తాడు. ఆమేన్. అకార్డింగ్ టు మై ట్రెషర్ ఐ విల్ బ్లెస్. ఆమేన్. నేను కోటేశ్వరుని అనుకోండి, మీకు 10 రూపాయలు ఇస్తానా? ఇస్తానా? ఇవ్వాలి బ్రదర్. 1,00,000 రూపాయలు ఇస్తా, కోటేశ్వరుని కాబట్టి. Amen. సో మన దేవుడు ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని బట్టి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన పౌరుషాన్ని బట్టి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మన ఆలోచన ఎలా ఉందంటే, నేను కష్టపడితేనే నాకు వస్తుంది. లేదు, దేవుళ్ళో కొన్ని సిస్టమ్స్ నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. సో నువ్వు ఇచ్చి కూడా నువ్వు కరెక్ట్గా పాటించకపోతే, నీ నిండు మనసుతో ఏదైతే నువ్వు ఇస్తున్నావు, ఇక్కడ ఈ విధవరాలు ఏం చేసింది? నిండు మనసుతో ఇచ్చింది. నిండు మనసుతో ఇచ్చింది. కొన్ని పద్ధతులు ఉన్నాయి మనం దశమ భాగం ఇవ్వాలని. ఆ పద్ధతులు కొన్ని ఉన్నాయి, ప్రేమ కానుకొని ఇవ్వాలని. కొన్ని ఉన్నాయి, మినిస్ట్రీలను నడిపించాలని, దేవుడి రాజ్యాన్ని నడిపించాలని. ఇవన్నీ కూడా పద్ధతులు ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం ఏదో తీసుకుపోయి ఆ ఫాదర్కి, ఆ బ్రదర్కి, ఆ బోధకులకు, నో, యూ గివ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ మనసులో ఏముండాలంటే, నేను దేవుని రాజ్యానికి వెతుకుతున్నాను, Amen. ఒక వ్యక్తికి నేను ఇవ్వడం లేదు. Amen. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని కొనిపోతున్నాను, దేవుని రాజ్యానికి ఇస్తున్నాను. ఆమేన్. ఈ రీతిగా మనం ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఆమేన్. Amen. మన దగ్గర ఒక విట్టలని వచ్చేవాడు, కటింగ్ షాప్ ఉంది ఆయనకు, బార్బర్ షాప్. ఆయనకు కొన్ని లక్షల అప్పు ఉండే, కొన్ని లక్షల అప్పు ఉండే ఆయనకి. అయితే ఈ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధ, బ్రదర్ నాకు అప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాను? ఆయనకు ఒకటే చెప్పాను, రోజు నీ యొక్క కటింగ్ షాప్లో ఎంత ఆదాయం వస్తుందో 10వ భాగం తీసి పెట్టమన్నా. ఆయన తీసి పక్కకు పెట్టాడు. అలా కొన్ని నెలలు అతను అలాగే వచ్చి ఇవ్వడం జరిగింది కానుక. ఎప్పుడైతే ఆయన కానుక ఇస్తూ వచ్చాడో, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తూ వచ్చాడు. ఏమైందంటే, ఇస్తూ వచ్చాడు. కొన్ని రోజులకే ఆయన అప్పు ఎలా తీరిపోయిందో ఆయనకే తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా తీరిపోయిందో తెలియదు. ఇంకా ఆయన ఇల్లు కొన్నాడు, ఇంకా ఏదో విధాలుగా ఆయన ఎదిగిపోయాడు. Amen. కేవలం ఆయన చేసిన ఒకటే పని. సో ఈరోజు కూడా మనము దేవుని యొక్క రాజ్యాన్ని, మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం చాలా మనని మనం మోసం చేసుకుంటున్నాం. మనసు రాదు మనకి. నేను ముందుగానే చెప్పాను ఈ మాటలన్నీ. మనకు మెప్పు కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, కానీ దేవుని రాజ్యానికి, మన బిడ్డల దీవెనలకు మనము ముందుకు రాము. ఈరోజు నువ్వు తెరిచే ఈ తలుపు తరతరముల వరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. తరతరముల వరకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది లేని స్థితిలో కూడా నాకు తీసుకొచ్చి ఇస్తారు. లేని స్థితిలో ఒక అమ్మ ఏం చేసేదంటే, ఇలాగే కూలి పని చేసేది. వారానికి కూలి వచ్చేది. వారానికి కూలీలో నాకు తీసుకొచ్చి 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేది. నేనన్నా, అమ్మ పెట్టుకో. నేను ఇప్పుడు కూడా అదే చెప్తా చాలామందికి, మీరు పెట్టుకోండి. నాకు నా మనసులో మొట్టమొదటి మాట వస్తుంది అదే. వాళ్ళ పరిస్థితి చాలా బాగాలేదు, నేను వాళ్ళకి ఇవ్వాలి. నా మినిస్ట్రీ ఆదుకునే మినిస్ట్రీగా ఉండాలి, ఆమేన్. Amen. దోచుకునే మినిస్ట్రీగా ఉండదు. Amen. సో ఆ రీతిగా ఉండని అమ్మ అంటాను నేను. కానీ వాళ్ళు లేలే బ్రదర్ తీసుకోండి, ఇది మాకు దీవెన. ఎప్పుడైతే వాళ్ళు అలా అనుకుంటారో నేను తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు దీవించబడాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి. Amen. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనకు వచ్చిన రాబడులు కూడా మనం దాచిపెట్టుకోవాలని చూస్తాం. సో ఈ రోజు నుంచి మీరు ఆ తలుపులు తెరుచుకోండి. ఆమేన్. దేవుడు అడిగేది ఒక్క బుక్క నీళ్లు మాత్రమే. ఆమేన్. Amen. మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆమేన్. కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. 10వ భాగం తీస్తున్నప్పుడు, అబ్బా ఇన్ని వేల, ఈ అప్పు తీరిపోతుంది, ఆ చిట్టి కట్టేయచ్చు, ఇదే ఇన్స్టాల్మెంట్ కడితే నాకు 1 తులం బంగారం వస్తుంది,
కానీ ఎన్నో తులాలు వచ్చే బంగారం నువ్వు మానుకుంటున్నావు. Amen. Amen. నువ్వు ఈ చిట్టి కడితే 5,000 రూపాయలు వస్తుందేమో నెలకు, సంవత్సరానికి. కానీ అది దేవుడి రాజ్యంలో విత్తితే నువ్వు ఎంత దీవించబడతావు నీకు తెలియదు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఒక్కసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని మనని మనం పరిపూర్ణంగా దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పించుకొని ఎక్కడెక్కడ మనం ఆ దేవాది దేవుణ్ణి తిరస్కరించాము అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈరోజు నా ఆలోచననే నాకు శాపంగా మారిపోయింది. ఎక్కడెక్కడ నువ్వు వ్యతిరేకంగా ఆలోచించి ఒక్కసారి బాగా ఆ ఇవ్వడానికి ఎక్కడెక్కడ నీకు దురాలోచన వచ్చిందో, ఎక్కడెక్కడ నువ్వు కొరస చేయి కలిగి వెనకాడావు, ఎక్కడెక్కడ ఆ సాతాను ఒక స్వరము విన్నావు, ఎక్కడైతే నీ బిడ్డల మీదకి దేవుడు దీవెనలు తీసుకురావాలనుకున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా కొడుకు పనిచేస్తున్నాడు, ఈరోజు నా కుమార్తె పనిచేస్తుంది, ఈరోజు నా భర్త పనిచేస్తున్నాడు. ఇది నా భర్త సొమ్ము, ఇది దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఇది నా కుమారుని యొక్క ఆదాయం, ఇది దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇది నా కుమార్తె యొక్క ఆదాయము, ఇది దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. వారు దీవెనకరంగా మారాలి అన్న ఆలోచన నన్ను రాలి. నేను వాళ్ళ యొక్క దీవెనలు ఆపాను, ఒక తల్లిగా తండ్రిగా. వారి యొక్క సొమ్మును తీసుకొని దేవుని రాజ్యానికి ఇవ్వాల్సింది ఇవ్వక, వారి యొక్క దీవెనలు, వాళ్ళ ఎదుగుదల, బిడ్డలు ఈరోజు సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నారు. అదే జీతం, అదే స్థాయి, అదే హోదా, ఎలాంటి ఎదుగుదల లేకుండా జీవిస్తున్నారు. ప్రభా, వీటన్నిటికీ కారణం నేనే. నా భర్త జీవితంలో రావాల్సిన ఎదుగుదల రాలే, నాకు రావాల్సిన ఎదుగుదల రాలే. నా కష్టం ఫలించకపోవడానికి, నేను చేసే వ్యాపారం పడకపోవడానికి కారణం ప్రభా నా ఆలోచన. లోకరీతిగా ఆలోచించమన్నావు తండ్రి. ప్రభా, ఈరోజు కొన్ని పద్ధతులు నేర్పించావు. ఈ రోజు నుండి ఆ పద్ధతుల్లో జీవించే శక్తిని నాకు దయచేయి. Amen. ఆ వరము ఇవ్వు ప్రభా. Amen. నీ రాజ్యంలో ప్రభా నీ ఐశ్వర్యాన్ని స్వీకరించడానికి, Amen. ప్రభా నీ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి, నీ ఐశ్వర్య చిత్తము ప్రభా ఐశ్వర్య ప్రకారంగా ధనవంతుడిగా, శక్తివంతులుగా, బలవంతులుగా జీవించే కృపతో ఈరోజు దీవించు. Amen. ప్రభా, ఈరోజు నా ఆలోచనని ముట్టండి. Amen. నా ఆలోచనని నీ ఆత్మ అభిషేకంతో అభిషేకించు. Amen. దావీదు రాజు యొక్క తైలాన్ని ప్రభా, దావీదు రాజుకు తైల అభిషేకం వచ్చిన పిమ్మట ఏ విధంగా తన శాపము తొలగిపోయిందో, తన గతము తొలగిపోయిందో, ఈరోజు అదే అభిషేకం మా మీదికి రావాలి. Amen. ఆ గతము మాకు గుర్తుకు రావద్దు ప్రభా. Amen. ప్రభా, సంవత్సరాలు తరబడి ఇంకా అదే అప్పుల్లో ఉన్నాం, అదే వడ్డీల్లో ఉన్నాం, అదే బాధల్లో ఉన్నాం. ప్రభా, శాపంగా భావిస్తున్నాం. కానీ ఈరోజు తండ్రి ఆ శాపం విలగొట్టేసి, ఆ శాపం నుంచి విడుదల పొందుకోలేసి, 10 సంవత్సరాల నుంచి తీరని అప్పులు ప్రభా ఈ సంవత్సరం తీరిపోతుంది. యేసు నామములో తీరుతుందేసి, ప్రతి ఒక్క అప్పులు క్లియర్ అయితే, ప్రతి ఒక్క బిజినెస్ ఫలిస్తుందేసి. నేను చెయ్యలేని బిజినెస్ లేదు ప్రభా, కానీ ఏది ఫలిస్తలేదు. కానీ ఈ రోజు ప్రభా, ఏదైతే ఫలించకుండా ఉన్నదో, ఏ భూమి అయితే పంటని ఇవ్వలేదు అని రాజులు పలికారో, అదే భూమిలో ఈసాకు విత్తనాన్ని నాటి కోసిన విధంగా నేను చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో ఫలిస్తా. నేను చేసే ప్రతి ఒక్క బిజినెస్ లో ఫలిస్తా. ప్రతి ఒక్క ఆలోచనలో ఫలిస్తా. నా బిడ్డలు ఫలిస్తారు, నా భర్త ఫలిస్తాడు, మినిస్ట్రీ ఫలిస్తుంది. ఆరోగ్యకరంగా ఉంటాను ప్రభా, ఆరోగ్యంగా ఉంటాను యేసయ్యా. ప్రభా, నాకు ఆరోగ్యం దయచేయి. నేను కష్టపడాలి, నాకు ఉద్యోగం దయచేయి. నేను కష్టపడాలి యేసయ్యా. నాకు మంచి ఆలోచన దయచేయి. నాకు విజ్ఞానాన్ని ప్రసాదించు. నేను డబ్బు సంపాదించాలి, నేను శక్తివంతులుగా మారాలి, ఈ రాజ్యాన్ని లేవనెత్తాలి, దృష్టిని నడిపియాలి, దీవెనకరంగా మారాలి, ఇచ్చే బిడ్డగా ఉండాలి, దృష్టికి ఇచ్చే బిడ్డగా ఉండాలి, దృష్టిని నేను నడిపించే బిడ్డగా మారాలి. అలాంటి శక్తిని మాకు దయచేయి, అలాంటి అభిషేకం మాకు దయచేయి, అలాంటి తలుపులు మాకు విప్పు. రోజు ఏదైతే మూయబడినదో ఆ ఐశ్వర్య తలుపులు ఇప్పు ప్రభా.